కృష్ణ భగవానుడు. సో ఏంటంటే ఈ గోపాష్టమి గురించి కూడా మనకి హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు చాలా చక్కగా చెప్పారు లాస్ట్ లో. ఎవరెవరు వచ్చారు హ్యాండ్ రైస్ చేయండి. విన్నారు ఎవరైనా వచ్చారనుకుంటా, కొందరు ఉన్నారు. పవన్ మాతాజీ ఉన్నారు. ఎస్ మాతాజీ, చూశాను మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. అందరికీ ధన్యవాదములు. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబల్ obeisances. My respectful humble obeisances to all my Siksha Gurus. My respectful humble obeisances to the Lotus Feet of Radha Madan Mohan. My respectful humble obeisances to my Guru and Narayana. My respectful humble obeisances to Vaishnavas and Vaishnavis. Thank you so much, Mataji and Prabhu. Please, ఈ రోజు హరే కృష్ణ సెషన్. మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. అందరికీ గోపాష్టమి శుభాకాంక్షలు once again. చాలా చిన్నగా ఒక షార్ట్ లీల చెప్పేస్తాను నేను. గోపాష్టమి కాబట్టి ఆల్రెడీ పొద్దున విన్నదే, కొన్ని పాయింట్స్ మిస్ అయినా క్షమించండి. నాకు ఎంతవరకు ఐడియా ఉందో అంతవరకు చెప్తాను. ఈ రోజు యాక్చువల్లీ గోపాష్టమి ఏంటనంటే, కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం కదా. ఎస్, ఆవులంటే చాలా ఇష్టము. యదువంశము సమ్ 9 lakhs ఆవులు ఉండేవన్నమాట వీళ్ళకి. వీళ్ళ ఎవరికి, నందమహారాజ్ వాళ్ళకి 9 lakhs పైన ఆవులు ఉండే అనమాట. వాడికి దూడలు ఎంత ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. కాఫ్, కౌ అండ్ కాఫ్ ఏంటంటే వాళ్ళదంతా అదే కదా. సో కృష్ణ 6 years రాగానే బాగా మానం చేస్తారంట. ఏంటనంటే నేను కూడా, వీళ్ళంతా వెళ్తూ ఉంటారు కదా మిగతా అంతా, నేను కూడా అవుని కాళ్ళు కాయడానికి వెళ్తాను, నేను కూడా వెళ్తాను అనేసి బాగా మానం చేస్తారంట. ఫస్ట్ వద్దని అంటారు. అసలు యశోదమ్మ అయితే ఫుల్ టెన్షన్ పడిపోద్దంట. ఇంత బుడ్డి బుడ్డి కాలు పుచ్చుకుంటాయి, కష్టం అవుతుంది అనేసి ఒకసారి చెప్పాను, గుర్తుందా? ప్రీవియస్ శ్లోకాలు ఆవులన్నీ తిరిగి మట్టెంత బృందావనంలో సాఫ్ట్ చేశాయి కృష్ణ కోసం అనేసి. సో ఇది కూడా అదే రోజు అనమాట. అయితే ఈ రోజు ఏం చేస్తారంటే కృష్ణ అడుగుతారనమాట. అడిగితే నందబాబా ఓకే అనేసి చిన్న దూడల్ని కృష్ణకి అప్పచెప్తారనమాట. సో ప్రతి ఒక్క పేరు కూడా గుర్తుంటుంది అనమాట కృష్ణకి. ఆవుకి పేరు పెడతారు కదా గోమాతకి, అలా పేరు పెడితే ప్రతి ఒక్కటి పేరు పేరు పేరున పిలిచి మరి ఆవుల్ని అంతగా ప్రేమగా చూసుకునేవారు అనమాట. సో అది ఈ రోజు జరిగిన లీల అని చెప్తారనమాట. అది షార్ట్ గా చెప్పాను. ప్రభు ఇంకా డీటెయిల్ గా చెప్పారు, కొంచెం నేను షార్ట్ గా చెప్పాను. ఇది కృష్ణ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యారు. అందుకే గోపాలకుడు అని కూడా చెప్తారనమాట కృష్ణుడిని. గోని అంత ఇది చేశారు కాబట్టి, అంటే కాల్చారు కదా, ఇలా వెళ్తారు కదా, అంటే లైక్ ఏమంటారు తెలుగులో, చూసుకోవడానికి వెళ్తారు కదా గోవుల్ని, దానికి గోపాలకుడు. ఎస్ మాతాజీ. కాపరి లేదా కాపల. కాపలా, ఎస్ అవర్ రైట్ టైం కాబట్టి కాపలా చేసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా. అందుకే ఈ రోజు మనం ఏం చేయాలంటే గోమాతకి పూజ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకి కుదరకపోయినా బయటికి, ఇంట్లో అయినా మనకి గోమాత ఉంటుంది కదా, దానికైనా అట్లీస్ట్ స్పెషల్ పూజ అనేది యాక్చువల్లీ వెళ్తే చాలా చాలా అదృష్టం. నాకు లాస్ట్ ఇయర్ చాలా బాగా అదృష్టం దొరికింది. ఈ ఇయర్ కుదరలేదు, కొంచెం హెల్త్ బాగాలేదనేసి నేను వెళ్ళలేకపోయాను. లాస్ట్ ఇయర్ అయితే గోమాతకి దగ్గరుండి, పెద్ద గోవు దూడ చాలా బాగుంది గోమాత, పెద్దది. దూడ కూడా ఉంది పక్కన, కట్టారు. అక్కడ కృష్ణ టెంపుల్ ఉంది ఇక్కడ దగ్గరలో, వేణుగోపాల స్వామి గుడి. ఎంత బాగా చక్కగా చేపించారని అంటే ఆ పూజ, నాకు ఇప్పటికే అది మెమోరబుల్ గా ఉండింది. ఈసారి కుదరలేదు, అదే బాధ నాకు. బట్ కింద కూడా ఇలా పరిక్రమ చేసేసి, దానికి పూజ చేసి, అన్ని వస్త్రాలు అన్ని సమర్పించి, తర్వాత పూల దండాలు అన్ని వేసి, వెజిటబుల్స్ అన్ని పెట్టామన్నమాట. వెజిటబుల్స్ పెట్టి, ఆకుకూరలు అన్ని పెట్టి, తర్వాత తిరిగిన తర్వాత ప్రదక్షిణ చేసేసి హారతి అన్ని ఇస్తారు. సేమ్ మనం పూజ ఎలా చేస్తామో చాలా శ్రేష్టం అంటే. ముక్కోటి దేవతలు ఉంటారు కదా దాంట్లో. మనమైతే ఇంకా నాకు అదృష్టం ఏం దొరికిందని అంటే, దాని కింద నుంచి కూడా వెళ్ళాం, డేర్ చేసాం ఫస్ట్ టైం లైఫ్ లో నేను అది చేయడం. కింద నుంచి ఇలా వెళ్తే చాలా మంచిదంట. అక్కడ ఆపదు కదా, అది భయానికి తోసేస్తూ ఉంటది. అయినా కూడా దేవుడి దయ వల్ల మాకు ఆ అదృష్టం దొరికింది. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఇలా 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 వెళ్ళి మళ్ళీ వస్తున్నాం. కింద నుంచి వెళ్ళాలన్నమాట, 4 legs కి మధ్యలో వెళ్ళి రావాలి. అంత అదృష్టం అన్నమాట. మేబీ అంత ఆ కొంచెం పుణ్యం వల్ల ఇప్పటి వరకు మీ దగ్గరికి వచ్చి చెప్పగలుగుతున్నానేమో. కృష్ణ అండ్ గురు మర్సీ. ఆ చాలా హ్యాపీ. బట్ ఈసారి కొంచెం బ్యాడ్ ఫీలింగ్ అంటే వెళ్ళలేకపోయాను అనేసి బాధ. ఇంట్లోనే చేసుకున్నా ఇంకా. సో మనకి చేతనయ్యేంత వరకు మనకి ఇంట్లో కూడా మనం ఆర్తించుకొని చేసుకోవచ్చు. సో అస్టరిటీ యాజ్ పర్ యువర్ కెపాసిటీ అని ఎప్పుడు చెప్తారు మన గోవర్ధన్ ప్రభు కదా. ఓకే, టాపిక్ వెళ్ళిపోదాము. నిన్న ఎక్సలెంట్ గా చెప్పారు కదా గోవర్ధన్ ప్రభుజీ. మొన్న చాలా బాగుంది క్లాస్, నేను కూడా వింటూ ఉన్నాను. చాలా ఎక్సలెంట్ గా చేశారు, ఇంకా స్టోరీస్ కూడా చెప్పారు.
సూపర్ గా ఉంది. 9.25 అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మొత్తానికి మనకి అన్ని భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోక ఇంపార్టెంటే. అందులో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం దేవి దేవతల్ని పూజిస్తే అక్కడికి వెళ్తాము, వాళ్ళ ధామానికి వెళ్తాము. అలాగే యాన్సిస్టర్స్ ని అంటే పితృదేవతల్ని పూజిస్తే అటు వెళ్ళిపోతాము. ఇలా ఆ పిత పిశాచ పేత వాటికి చేస్తుంటారు కదా మంత్రాలు, అవన్నీ చెప్పారు. చక్కగా స్టోరీ కూడా చెప్పారు ప్రభు చాలా. వాటికి చేస్తే అక్కడ అలాంటి లోకానికి వెళ్ళిపోతాము. ఆ ఇది సోల్స్ అంటే అలాంటి సోల్స్ అక్కడ అలా అక్కడ రీచ్ అయిపోతారు అన్నమాట. ఇంకా ప్రతి ఒక్కరు ప్యూర్ హార్ట్, ప్యూర్ డివోషనల్ సర్వీస్ తో కృష్ణుడిని ఎవరు పూజిస్తారో వాళ్ళు నా ధామానికి, అంటే నన్ను ఎవరు పూజిస్తారో నా ధామానికి వస్తారు అనేసి చెప్పారు. అవునా? సో ఇది షార్ట్ గా నేను చెప్పాను. ఇంకా ఏదైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పాలనుకున్న వాళ్ళు ఏదైనా పాయింట్స్ యాడ్ చేస్తానంటే చెయ్యొచ్చు. నిన్నటిది అంటే ఐ మీన్ మొన్న ట్యూస్డే జరిగిన క్లాస్ 9.25 లో. ఇంకా ఇదైతే మీకు అర్థమైంది కదా క్లియర్ గా, ఎందుకంటే దీని తర్వాత మనము 9.26 కి వెళ్తున్నాం. మిస్ పావని మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. మెయిన్ కృష్ణ పాయింట్స్ అయితే ఇది మాతాజీ మీరు చెప్పినవి. ఇప్పుడు నిన్న ప్రభుజీ చెప్పారు మెయిన్ పాయింట్స్ అయితే అవేనే. ఇంకా అంతకు మించి మెయిన్ పాయింట్స్ అయితే ఏమి లేవు. ఓకే, పావని మాతాజీ చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. హరే కృష్ణ ఉమ్. మాతకి దండం. హరే ఓన్లీ ఒక కృష్ణ. రెండు ఏం చెప్పారు అంటే, సర్వలోక మహేశ్వరుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ దేవుడు సర్వలోక మహేశ్వరుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతల్ని పూజించినట్టే అని అదొక పాయింట్. ఇంకొక పాయింట్ వచ్చేసి మనం ఏది చేస్తున్నా కూడా గురు సాధు శాస్త్ర ఈ మూడు గనక కన్ఫర్మ్ చేస్తేనే దాన్ని ఫాలో అవ్వమని చెప్పారు. హరే కృష్ణ. 100% ట్రూ. ఇదే నేను వెయిట్ చేస్తున్నా మీరు చెప్తారా లేదా అని. ఎప్పుడు అంటుంటా, గురు డిప్లిక్షన్ నుంచి ఎక్కడ వచ్చి ఉంటాము, పరంపర నుంచి ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాము, అక్కడ వాళ్ళ దగ్గర నుంచే మనము శాస్త్రాలన్నీ వాళ్ళు రెఫర్ చేసిన వాళ్ళు చదివిన వాళ్ళ నుంచే మనము ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాద వాళ్ళు చెప్పారు కాబట్టి మనము ఆ డిప్లిక్షన్ నుంచే వస్తున్నాం అనమాట. అందుకే మనం వింటున్నాం. అంత నేను కానివ్వండి, మీరు కానివ్వండి, మన గురువుల నుంచి మనము వింటుకుంటూ వస్తున్నాం అనమాట. అలాంటి శాస్త్రాన్ని అంటే రెఫర్ చేసి చాలా రెఫర్ చేసి రాశారు శ్రీల ప్రభుపాద. సో అది మనకి కంపల్సరీగా అలాంటి వాళ్ళని ఫాలో అవ్వాలనేసి చెప్తున్నారు అనమాట. ఇలాగే వేరే వాళ్ళు ఎవరైనా చేయొద్దా అని కాదు, వాళ్ళు శాస్త్ర జ్ఞానం ఉంటే వాళ్ళని కూడా ఫాలో అవ్వచ్చు, తప్పేం లేదు. మనం ఇక్కడ ఉన్నాం కదా మేము దీనికే సపోర్ట్ చేస్తున్నాం అని కాదు. ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక క్లారిటీ అనేది ఉంది. శిల ప్రభుపాద అన్ని రెఫర్ చేసేసి ఎగ్జాంపుల్స్ ఇచ్చి భాగవతము, భగవద్గీత అన్ని ప్రతి ఒక్కటి చైతన్య చరితామృత చాలా వరకు ప్రభుపాద వారు ఇచ్చారు. హరే కృష్ణ మాతాజీ మ్యూట్ అయిపోయారు. హరే కృష్ణ మాతాజీ. ఎస్, దానికోసం మనము ఫాలో అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇక్కడ మనము అందుకే ఆ డిప్లిక్షన్ నుంచి వస్తున్నాం కాబట్టి గురు పరంపరని ఫాలో అయ్యి మనము ఏదైనా ఫాలో అవ్వాలి. కృష్ణుడిని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే మనము కృష్ణుడిది ఒక నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత డివోషనల్ సర్వీస్ అనేది ఆకర్షణ. ఫస్ట్ మెయిన్ భక్తిలో కావాల్సింది అట్రాక్షన్. కృష్ణుడి మీద మనం భక్తి పెంచుకోవాలి. అంటే ఒకేసారి భక్తి అనేది రాదు, అట్రాక్షన్ అవ్వాలి కొంచెం. అంటే కొంచెం తెలుసుకోవడానికి ఉత్సాహం ఉంటుంది కదా, కుతూహలం ఉంటుంది. అదంతా అయిన తర్వాతనే మనము భక్తిగా అనేది వస్తామంట. అది ఎప్పుడు జరుగుతుంది? శ్రవణం చేయడం ద్వారా మనకి జరుగుతుంది. అట్లీస్ట్ మనం ఏది చేయకపోయినా మనకి ఇప్పుడు అవ్వట్లేదు, నాకు ఏం అవ్వట్లేదు, సో నో ప్రాబ్లం, మీరు ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. ఏ పరిస్థితిలో అయినా సరే అట్లీస్ట్ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళాలి. నేను చాలా సార్లు చెప్పాను, మీరు ఆటోలో వెళ్తున్నారు లేకపోతే మీకు లీజర్ ఉన్నా ఎక్కడన్నా జాబ్ చేస్తున్నా కూడా ఏ పనిలో ఉన్నా కూడా కొంచెం కృష్ణ నామస్మరణ చేస్తుంటే ఆ కథలు వింటూ ఉంటే గనక మనకి ఒక ఇది అనేది వస్తుంది. అంటే ఉత్సాహం అనేది వస్తుంది, కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది. అప్పుడు ఒక స్టార్టింగ్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళము మనమంతా కదా. ఇప్పుడు ఏంటంటే కూర్చొని ఇలా వినాలి అనేసి ఎందుకు వచ్చింది, స్టార్టింగ్ లో ఎక్కడో కొంచెం విన్నారు మీరు, సో ఇక్కడికి రావాలనేసి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీతో ఇక్కడికి వచ్చారు. అవునా కదా? ఎస్. సో ఎస్ మాతాజీ, లక్ష్మీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ మనం ఈ శ్లోకం ఏంటి నేర్చుకుంటాం అంటే, తాత్కాలిక నివాసమైన అటువంటి దేవతాలోకాలను కాకుండా నిత్యమైన శాశ్వతమైనటువంటి కృష్ణ లోకాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలని కృష్ణ చెప్పారు ఈ శ్లోకంలో కూడా. ఎగ్జాక్ట్లీ. ఇంకా అంటే ఏంటంటే మనం దేవతలను ఇక్కడ పూజించడం వల్ల దేవతలను పూజించడం దేవతాలోకాలు పొందుతారు, కానీ అవును. వాళ్ళ పుణ్యం ఎప్పుడైతే నశిస్తుందో మళ్ళీ భూలోకానికి ఎస్ ఎస్ ఎస్, ఇది బ్యాక్ టు. పర్ఫెక్ట్ పాయింట్. కరెక్ట్.
ఏంటంటే ఎంతవరకు పుణ్యం అనేది ఉంటుందో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తారు. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తోసేస్తారు మమ్మల్ని ఇక్కడికి. సో మన కృష్ణ దగ్గరికి వెళ్తే మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు. సో దానికి ప్రయత్నం అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే, లెట్ us go to the శ్లోక recitation. హ్యాండ్ రైజ్ చేయండి, పావని మాత చూసుకోండి ఒకసారి. హ్యాండ్ రైజ్ చేయండి. హరే శ్లోక కృష్ణ. రిసైటేషన్. మంగళాచరణం చేస్తారు. మంగళాచరణం చేయలేదు. సారీ, మంగళాచరణం చేద్దాం. సారీ, థ్యాంక్ యూ మాతాజీ. చేద్దాం. ఈ రోజు మీరు చేయండి మాతాజీ, నేను మ్యూట్ లో ఉంటాను, నేను డిస్ప్లే చేస్తాను. ఓకే పావని మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. స్టార్ట్ చేయండి. కనిపిస్తుందా? ఎస్, ఎస్ మాతాజీ కనిపిస్తుంది. చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితాన్ శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय जय श्रीकृष्ण श्रीकृष्ण బాగా మాతాజీ. चैतन्य జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. जय श्री राधा मदन की जय. श्री गुरुदेव హరే की जय. हरि हरि. की जय. हरि हरि बोल माताजी. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ రిసైటింగ్. నష్టప్రాయేషు అభద్రేషు అని రాసుకోండి మాతాజీ. ఓకే మా. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. ఓకే, అదొకటే, ఓకే. అందులో లేదు అంటే కలిపి రాసేశారు. సో అదే వస్తుంది కాబట్టి నేను మీకు కరెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, చాలా బాగా చేశారు. ఇలాగే డైలీ ఒకరు నేను డిస్ప్లే చేస్తాను, డైలీ ఒక్కొక్కరు చేస్తున్నారు. సో అందరికి పర్ఫెక్ట్ అయిపోతారు. అంటే నేను వచ్చినప్పుడల్లా చేస్తాను. ఓకే మాతాజీ ఎస్ మాతాజీ. మాకు ఇచ్చిన మంగళాచరంలో ఇది లేదు మాతాజీ. అది నష్టప్రాయతి ఏదో చెప్పారు కదా, అది లేదు మాకు. అంటే ఇప్పుడు నేను షేర్ చేశాను కదా, చేస్తాను, అది చూసుకోండి. ఇప్పుడు ఇదేం డిస్ప్లే అయ్యిందో ఇదే మనం రెగ్యులర్ గా అందరూ చేసేది. ఎవరెవరు వచ్చినా కూడా మన స్పీకర్స్ అందరూ ఇదే చేస్తారు, మన ప్రభువులు అందరూ. సో ఇది నేను
ఉంది ఆల్రెడీ మాతాజీకి. ఇది 108 శ్లోకాస్ మళ్ళీ పెడతాము, మీరు ఒక్కసారి ఇది చెప్పండి. ఇది ఇదే పెట్టండి పెడదాం, మాతాజీ. ఇప్పుడు మీరు ఇదే ఇప్పుడు పెడదాం. రిసర్చ్ పాతది చేసింది పాత పెట్టండి. దాంట్లో లేదు మాతాజీ, పాత దాంట్లో అదే లేదు. చెప్తాను. ఐ అగ్రి. బట్ ఇది రీసెంట్ గా మనం పోస్ట్ చేసాం అనుకుంటా. బట్ ఓకే, ఇంకొకసారి మళ్ళీ చేస్తాం మాతాజీ, నో ప్రాబ్లం. సరే ఓకే, ఇప్పుడు శ్లోక సరే. రిసైటేషన్ కి చేయాలనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. మనం ఈ రోజు చాలా ముఖ్యమైన శ్లోకాలు నేర్చుకుంటున్నాము. నాకు చాలా చాలా ఇష్టమైన శ్లోకం అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. మాతాజీ ధన్యవాద్ ప్రణామ్. బాగున్నారా? మాతాజీ ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను మాతాజీ, చూస్తుంటా ఓకే. రికార్డింగ్ హరే కృష్ణ మార్నింగ్. మాతాజీ, దండాత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ ధన్యవాద్ ప్రణామ్. హరే బాగున్నారా కృష్ణ అందరూ? మాతాజీ, దండాత్ ప్రణామ్. మన 11 o'clock క్లాస్ గ్రూప్ ఇదంతా. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ రోజు హరే నేర్చుకోబోయే కృష్ణ శ్లోక. మాతాజీ, దండాత్ ప్రణామ్. మాతాజీ, జై శ్రీ మాతాజీ, హరే కృష్ణ ధన్యవాద్ ప్రణామ్. విన్నాను. మీకే చెప్పాను నేను, మనం 11 o'clock కి కలుసుకునే వాళ్ళము అనేసి. నాగమణి మాతాజీ హరే కృష్ణ, విజయలక్ష్మి మాతాజీ, చంద్రప్రకాష్ ప్రభు, నరసింహదాస్ ప్రభు, సముద్ర శ్రీనివాస్ హరే ప్రభు. కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ. ప్రణామ్. హరే కృష్ణ. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఈ రోజు వచ్చేసి మనము 9.26 శ్లోక, నా ఫేవరెట్ అండి ఇది. చెప్తాను ఈ రోజు ఈ శ్లోక వచ్చేసి మనము ఒక్కసారి నేను డిసైడ్ చేస్తాను, వినండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్త్యో పహృత పశ్యామి ప్రయతాత్మన. ఇది వచ్చేసి మనకి పత్రం పుష్పం ఫలం తోయం అంటే దేవుడికి మనం ఏది అర్పించాలి, ఎలా చేసుకోవచ్చు డివోషనల్ సర్వీస్, దేవుడిని రీచ్ అవ్వడానికి ఎలా చేయాలి ఒక శ్రద్ధ భక్తితో అనేసి శ్లోకం అన్నమాట. దాని గురించి ఇన్ డెప్త్ చూద్దాము తర్వాత. ఫస్ట్ శ్లోక రిసైటేషన్ శ్రీలత మాతాజీ నాతో పాటు చెప్పండి. ఒక్కొక్క లైన్ 4 times చదువుదాం, ఓకేనా మాతాజీ? శ్రీలత మాతాజీ హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ, దండాత్ ప్రణామం హరే మాతాజీ. ఓకే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. ఇది కొంచెం నా లాస్ట్ లైన్స్ కొంచెం ఇదిగా ఉంది, హార్డ్ గా ఉంది, మెల్లగానే చదువుదాం, ఓకే? ఓకే మాతాజీ. చేసి మీ దగ్గర బుక్ ఉంటే అంటే సపరేట్ చేసుకొని కూడా చదువుకోవచ్చు. నేను అలా సపరేట్ ది చదువుతాను, మీకు ఈజీ అవుతుంది అనేసి. ఓకే. ఓకే మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం యా మే భక్త్యా ప్రయచ్చతి యా మే భక్త్యా ప్రయచ్చతి తత్ అహం భక్తి తదహం భక్తి ఉపహృతం ఉపహృతం అశ్నామి అశ్నామి ప్రయత ఆత్మనః ప్రయతాత్మనః ప్రయత ఆత్మనః. ప్రయత ఆత్మనః. ఓకే మాతాజీ, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా? అలా చదువుదాం సపరేట్ గా, బుక్ ఉంటే చూసుకోండి. ఉన్నది ఒక మాతాజీ. లైన్ 4 times చదవండి. ఫస్ట్ నేను ఒకసారి చెప్తాను 1 line, మీరు 4 times ఓకే చదవండి. మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం 4 times. పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం. ఇంకోసారి. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి యామే ఏమే యా యో సారీ మాతాజీ, యోమే భక్త యామే ఏమ భక్త ప్రయచ్చతి యో మే భక్త్యా ప్రయచ్చతి యామే భక్త యో ప్రయచ్చతి. శ్రీదేవి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ యో అనుకుంటా అది మాతాజీ. యో మాతాజీ. యో, అది ఇక్కడ మనకి డివైడ్ చేశాను కదా, అందులో యా అని వచ్చింది, అందుకే యా కానీ అని చెప్పాను. కాదు ఓకే, అది. మనం చేద్దాము. ఓకే, యో మే భక్త్యా ప్రయచ్చతి యో మే 4 times భక్త్యా చదవండి. ప్రయ ఓకే మాతాజీ. యో మే భక్తా ప్రయచ్చతి యో మే భక్తా ప్రయచ్చతి యో మే భక్తా ప్రయచ్చతి యో మే భక్త్యా ప్రయచ్చతి తతహం భక్తి ఉపహృతం తదహం భక్తి ఉపహృతం తదహం భక్తి ఉపహృతం తదహం భక్తి ఉపహృతం తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయత ఆత్మనః అశ్నామి ప్రయత ఆత్మనః అశ్నామి ప్రయత ఆత్మనః
అశ్నామి ప్రయత ఆత్మనః అశ్నామి ప్రయత ఆత్మనః. ఒకసారి చదువుతాను ఫుల్ 4 టైమ్స్, మళ్ళీ ఫుల్ శ్లోక 4 టైమ్స్ చదవండి. ఓకే. ఓకే మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తతహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయత ఆత్మనః. 4 టైమ్స్ చదవండి. ఓకే మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్, హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. పావని మాతాజీ హరే కృష్ణ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు ప్రణామం మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం హరి బోల్ మాతాజీ. ఓకే 2 టైమ్స్ చదవండి. ఓకే. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. హరి బోల్ మాతాజీ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జై దండవత్ ప్రణామ్. మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద్ శ్రీదేవి ప్రణామ్ మాతాజీ. మాతాజీ రేఖా మాతాజీ చెప్పండి. రసవర్తి మాతాజీ. యాక్చువల్ గా మీరు విడదీసి చెప్తున్నారు, ఓకే కరెక్టే. కాకపోతే ఏంటంటే మళ్ళీ మీరు ఫుల్ చెప్పినప్పుడు శ్లోకము అది అట్లా చెప్తే దానికి అందం పోతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ భక్త్యుపహృతం. మాతాజీ, ఐ అండర్స్టాండ్. వీళ్ళకి స్టార్టింగ్ అది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి అది విడదీసి చెప్పాను మాతాజీ. అయితే అది కలిపి ఆ, చదివేటప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, అంటే అలవాటు అవ్వాలనేసి చెప్పాను. ఇప్పుడు మొత్తం అయితే క్లియర్ గా మొత్తం చేస్తారు. ఓకే అట్లా చెప్తారు కదా. ఇప్పుడు శ్లోకం నేర్చుకునేటప్పుడు వీళ్ళు ఇలాగే నేర్చుకుంటే మళ్ళీ ఇప్పుడు నా క్లాస్ లో కూడా అలాగే చెప్తారు. లేదు లేదు, ఇది కష్టం ఉందనేసి ప్రతి ఒక్క శ్లోకాలు మనము యాజ్ ఇట్ ఈస్ గానే చదువుతాం మాతాజీ. మీరు చూసే ఉంటారు. ఈ శ్లోక కింద లైన్స్ కొంచెం అది ఉంది కాబట్టి విడదీసాం అంతే. నో ప్రాబ్లం మాతాజీ, చేస్తారు. జయశ్రీ మాతాజీ, జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద పత్రం ప్రణామం. పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యాపహృత అశ్నామి ప్రభుత ప్రయాత్మనః. ప్రయతాత్మన. ప్రయాత్మనః. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అవుతుందనేసి నేను విడదీసి చెప్పాను. ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. నాగమణి మాతాజీ చెప్పండి. హరే పోయిందా కృష్ణ. మాతాజీ? లేదు, కరెక్ట్. కొంచెం మీరు ఇంకొక 2 సార్లు మీరు సపరేట్ గా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు వచ్చేస్తుంది. బాగా చేశారు మాతాజీ. నాగమణి మాతాజీ చేయండి. నాగమణి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ఓకే మాతాజీ. హరే ఉన్నారు. ఓకే మాతాజీ హరే చదవండి. కృష్ణ. ఎస్ మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే విజయలక్ష్మి మాతాజీ చేయండి. మాతాజీ ఇద్దరున్నారు మాతాజీ, ఎవరు చేయరు మాతాజీ. వి విజయలక్ష్మి మాతాజీ. సరే మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః. హరి బోల్ హరే మాతాజీ, చాలా చెప్పారు. స్నితిక మాతాజీ హరే కృష్ణ చేయండి బేట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతాం
అశ్నామి ప్రయతాత్మనా. హరే హరి బోల్ కృష్ణ మాత. మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే పత్రం కృష్ణ మాతాజీ. పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరి బోల్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ లెవెల్ 1 కి వెళ్దాము. ఎస్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చేయండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ ఒక సెకండ్. ఓకే, నెక్స్ట్ పావని మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇందాక విడదీసి చదివానని మళ్ళీ ఎత్తాను అందుకని. ఎస్ ఎస్ నో ప్రాబ్లం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. గోల్ మాతాజీ చక్కగా చేశారు. అర్చన కృష్ణ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదాహం భక్తుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందిరాబాయిన మాతాజీ లెవెల్ 2 కి వెళ్దామా? చదవండి. లెవెల్ 2 చూద్దాం. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. థ్యాంక్ హరి యూ బోల్ మాతాజీ. హరి బోల్. జ్యోతి మాతాజీ. జ్యోతి దానల కోట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చేయండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదాహం భక్త ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. హరి బోల్ మాతాజీ. నాగమణి మాతాజీ లెవెల్ 3 కి వెళ్దాము. చేయండి మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరి బోల్ మాతాజీ. అమృత శ్రీనివాస్ ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్ ప్రభు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. మంజుళ మాతాజీ హరే కృష్ణ. మంజుళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ చేయండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీతికా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ బేటా చేయండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ప్రహృతాం అశ్నామి ప్రయతాత్మనా. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్. హరి బోల్ మాతాజీ. కృష్ణ కుమారి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ పత్రం మాతాజీ. పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. కరెక్టేనా హరి మాతాజీ? బోల్ మాతాజీ. కరెక్ట్ వచ్చింది మాతాజీ. హరి బోల్. సంధ్యా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరే కృష్ణ హరి హరి మాతాజీ. బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 4 కి వెళ్దాము. అందరికీ రూల్స్ తెలుసు కదా ఇక్కడ.
అందరూ వీడియో ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లెవెల్ 4 లో వీడియో ఆన్ చేసుకోండి, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము. ఫస్ట్ లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ చదవండి, రిసైట్ చేయండి మాతాజీ. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః. హరే హరి కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. పావని మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రణామ్. మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయశ్యతి తదహం భక్తిపహృతం అస్నామి ప్రయతాత్మనః. హరి బోల్ మాతాజీ. ఇందిరాబాయిన మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయత్ ఆత్మనః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అమృత శ్రీనివాస్ ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. Yes, ప్రభు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరి హరి బోల్ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. మంజుళ హరే కృష్ణ. మాతాజీ వీడియో ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. హరే కృష్ణ. కే మంజుళ మాతాజీ, హరే కృష్ణ. మంజుళ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ, నాకు అంతగా రాదు మాతాజీ, నేను హ్యాండ్. ఓకే. నో ప్రాబ్లం, చేయండి. యాక్చువల్లీ మనము వీడియో ఆన్ చేసుకోవాలి. అదే అదే నాకు రాదు మాతాజీ, కళ్ళు మూసుకొని. ఓకే ఓకే, సరే మాతాజీ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా, చేస్తారా శ్లోక రిసైట్ చేస్తారా? చదవట్లేదు మాతాజీ. అవునా, ఓకే. నాగమణి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ పత్రం చదవండి. పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరే హరి హరి బోల్ మాతాజీ. రుద్ర మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రవృతం అశ్నామి ప్రయతాత్మనః. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. జయశ్రీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ పత్రం చదవండి. పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా హృతాం ప్రశ్నామి అశ్నామి ప్రశ్నామి అశ్నామి మాతాజీ. అశ్నామి ప్రశ్నామి ప్రయాత్మనః. ప్రయత ఆత్మనః. ప్రయత ఓకే. ఆత్మనః. ఓకే Yes. మాతాజీ. శ్రీలత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అలాగే పెట్టండి మాతాజీ. మనము శ్లోక రిసైట్ చేసి అనువాదము వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదువుదాము. బుక్ రెడీ ఉన్న వాళ్ళు దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ. నరసింహదాస్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ శ్లోక ఒకసారి చదివి ఇది వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉందా ప్రభు మీ దగ్గర బుక్? ఉంది మాతాజీ. పత్రం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యోపహృతం అస్నామి ప్రయతాత్మనః. హరి బోల్ ప్రభు. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. మాతాజీ వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉంటుంది కదా బుక్ లో. ఉంది మాతాజీ. యహ ఎవడు మే నాకు భక్తితో పత్రం ఆకు దళము గాని పుష్పము గాని ఫలము పండును గాని తోయం జలమును గాని
ప్రయచ్చతి ఇచ్చుచున్నాడో ప్రియతాత్మన పరిశుద్ధ అంతఃకరణం యొక్క లేక పరమార్థ యత్నశీలుని యొక్క భక్తియోపహృతం భక్తిపూర్వకంగా సమర్పించబడిన తత్ ఆ పత్రపుష్పాదులను అహం నేను అస్నామి ప్రీతితో ఆరగించుచున్నాను. హరి హరే బోల్ కృష్ణ. ప్రభు. హరి హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. మోహిని మాతాజీ అనువాదం చదవండి. అనువాదం శ్రీల ప్రభుపాద్కి జై అని చెప్పండి. ఓకే, చేయండి. మోహిని మాతాజీ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. అర్చన కృష్ణ మాతాజీ హరే కృష్ణ అనువాదం చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీల ప్రభుపాదికి జై. అనువాదము. ఎవరైనాను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో దాని నేను అంగీకరింతును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. మోహిని మాతాజీ వినిపిస్తుందా? చెప్పండి. వినిపిస్తుంది మాతాజీ. భాష్యం చదువుతారా? చదువుతాను సగం హాఫ్ చదవండి మాతాజీ. భాష్యము హాఫ్ చదవండి. హరే కృష్ణ. ఇంకా హాఫ్ వేరే వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. అలాగే మాతాజీ. భాష్యంపై శ్రీల నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్క సెకండ్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ అది చూసుకోండి. మాతాజీ ఎక్కడ ఆపుతారో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేయండి. ఓకే. మోహిని మాతాజీ మీరు చదవండి. అలాగే మాతాజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాద్కి జై. నిత్యానందము కొరకే శాశ్వతమును మరియు ఆనంద నిదానమును అగు భగవద్ధామమును పొందుటకు వివేకవంతుడైన వాడు కృష్ణ చైతన్యవంతుడై శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నెలకొనవలెను. అట్టి అద్భుత ఫలములను కలుగజేయు పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభము. ఎట్టి యోగ్యత లేని పరమ దరిద్రునికి కూడా అది ఆచరణ సాధ్యమగును. కేవలము శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడై ఉండుటయే ఈ విషయమున వాంఛనీయమగు ఏకైక యోగ్యత. మానవుని దేశకాల పరిస్థితులతో దానికెట్టి సంబంధము లేదు. ఈ విధానము మిక్కిలి సులభమైనది. మానవుడు భక్తితోనూ ప్రేమతోనూ దేవాది దేవునికి పత్రములను గాని జలమును గాని ఫలమును గాని అర్పింపవచ్చును. భగవానుడు దానిని సంతోషముగా అంగీకరించును. కనుక కృష్ణ చైతన్య విధానము అత్యంత సులభము మరియు విశ్వజనీయమైనందున దీని యందు ఎవ్వరికి నిషేధము లేదు. అట్టి ఎడ ఈ సులభమైన మార్గము ద్వారా కృష్ణ చైతన్యమును పొంది అత్యున్నతమైన నిత్యానంద జ్ఞానమయమైన పరిపూర్ణ జీవితమును వాంఛింపని అజ్ఞాని ఎవడుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీమాతాజీ అక్కడ కంటిన్యూ చేస్తారా? క్వశ్చన్ మార్క్ తర్వాత శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక. లక్ష్మీమాతాజీ చదువు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీల ప్రభుపాద్ గురుదేవ్కి జై. శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక సేవనే వాంఛించును కాని అన్యమును కాదు. తన శుద్ధ భక్తులు సమర్పించు చిన్న పుష్పమునైనను శ్రీకృష్ణుడు అంగీకరించును. ఆ భక్తుల నుండి అతడు ఎట్టి కానుకను కోరడు. ఆత్మారాముడైనందున అతడు ఇతరుల నుండి కోరుకున్నది ఏదీనూ లేదు. అయినను అతడు ప్రేమానురాగ భావంతో తన భక్తులు సమర్పించు దానిని ప్రీతితో స్వీకరించును. అట్టి కృష్ణ చైతన్యమును వృద్ధి పరుచుకునుటయే జీవితమునందరి అత్యున్నత పరిపూర్ణత్వ స్థితి. భక్తి లేక భక్తియుక్త సేవే శ్రీకృష్ణుని పొందుటకు ఏకైక మార్గమని ఖచ్చితంగా నొక్కి చెప్పుటకై ఈ శ్లోకమున భక్తి అను పదము 2 మార్లు వాడబడినది. బ్రాహ్మణుడగుట, పండితుడగుట, ధనవంతుడగుట లేదా గొప్ప తత్వవేత్త యొగుట వంటి ఇతర ఏ విధానము చేతను మానవుడు తాను సమర్పించు దాన్ని శ్రీకృష్ణుడు అంగీకరించినట్లుగా చేయజాలడు. మూల సిద్ధాంతమైన భక్తి లేకుండా ఎవరునూ దేనిని భగవానునిచే అంగీకరింపజాలరు. కనుకనే భక్తికి ఎన్నడూ భౌతికమైన కారణమేదియూ లేదు. ఈ విధానము శాశ్వతమైనది. అదే పరతత్వములకు చేయబడు ప్రత్యక్ష సేవా కార్యరూపము. శ్రీకృష్ణుడు తానే భోక్తననియు దేవాది దేవుడుననియు సమస్త యజ్ఞములకు పరమ లక్ష్యమనియు నిర్ధారించిన పిమ్మట తనకెట్టి యజ్ఞ ఫలములను సమర్పింపవలనను ప్రకటించుచున్నాడు. భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవను పొందుటయే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యము. దీనికై ఎవరైనను భగవత్ సేవ యందు నెలకొని పవిత్రుడు కాగోరినచో అతడు ముందుగా భగవానుడు తన నుండి ఏమి ఆశించునో ఎరుగుట అత్యంత ప్రధానము.
శ్రీకృష్ణుని ప్రేమించువాడు శ్రీకృష్ణుడు కోరిన వాటిని అన్నింటినీ సమర్పిస్తూ అతడు వాంఛించునట్టి ఎట్టి కానుకను అతనికి సమర్పింపకుండును కనుక మాంసము మత్స్యములు గ్రుడ్లు శ్రీకృష్ణునకు సమర్పింపరాదు. అతడు అటువంటి వాటిని వాంఛించినచో వాటిని తనకు అర్పింపమని చెప్పి ఉండేవాడు. అట్లు చెప్పకుండా తనకు పత్రము పుష్పము ఫలము జలమును సమర్పింపవలని అతడు స్పష్టంగా పలికి ఇట్టి కానుకలను నేను అంగీకరింతును అని చెప్పుచున్నాడు. కనుక అతడు మాంసమును చేపలను గుడ్లను స్వీకరింపడని మనం అవగతము చేసుకునవలను. కాయగూరలు ధాన్యము ఫలములు పాలు జలము వంటి పదార్థములు మానవునికి తగిన ఆహారములుగా శ్రీకృష్ణ భగవాను నిర్దేశించుతున్నాడు. వీటికి అన్యమైన వాటిని అర్పించినచో అతడు అంగీకరింపడు కనుక వాటిని అతనికి సమర్పింపరాదు. ఒకవేళ మనము అట్టి ఇతర పదార్థములను సమర్పింప యత్నించినచో ప్రేమతో కూడిన స్థితి యందు భక్తి నొనరించిన వారము కాజాలము. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు తృతీయాధ్యాయం 13వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. పావని మాతాజీ కంటిన్యూ చేయాలి. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. చెప్పనా? చదవనా? శ్రీకృష్ణుడు తానే భోక్తననియు దేవాది దేవుడుననియు సమస్త యజ్ఞములకు పరమ లక్ష్యముననియు నిర్ధారించిన పిమ్మట తనకెట్టి యజ్ఞ ఫలములను సమర్పింపవలెనో ప్రకటించుచున్నాడు. భగవానుని దివ్యమైన భక్తియుత సేవను పొందుటయే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యము. దీనికై ఎవరైనాను భగవత్ సేవ యందు నెలకొని పవిత్రుడు కాబోరినచో అతడు ముందుగా భగవానుడు తన నుండి ఏమి ఆశించునో ఎరుగుట అత్యంత ప్రధానము. శ్రీకృష్ణుని ప్రేమించువాడు శ్రీకృష్ణుడు కోరిన వాటినన్నింటినీ సమర్పిస్తూ అతడు వాంఛించినట్టి ఎట్టి కానుకను అతనికి సమర్పింపకుండును కనుక. హరి బోల్ మాతాజీ. జ్యోతి మాత. హరే కృష్ణ. జ్యోతి దానాలు కొంటాం. జ్యోతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కంటిన్యూ చేయండి మాతాజీ. కనుక మాతాజీ ఒక్కసారి కనుక కనుక మాంసము మత్స్యములు అక్కడి మిడిల్ సెకండ్ పారాగ్రాఫ్ మిడిల్ లో. ఓకే మాతాజీ నేను ఆ పేరా చదువుతాను మాతాజీ. ఆ పేరా కంప్లీట్ అయిపోయింది కదా మాతాజీ. శ్రీకృష్ణ థర్డ్ లైన్ థర్డ్ కిందకి రావాలి మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు మాతాజీ ఒక సెకండ్ శ్రీకృష్ణ భగవానుడు అక్కడి నుంచి రావాలి మేడం. ఎస్ జ్యోతి మాతాజీ నేను స్క్రోల్ చేయలేదు. జ్యోతి మాతాజీ శ్రీకృష్ణ భగవానుడు చదవండి మాతాజీ. నేను డిస్ప్లే చేశాను చూడండి, అక్కడి నుంచి చదవండి. ఓకే. శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయంలోని 13వ శ్లోకంలో యజ్ఞశేష పదార్థములే పరమ పవిత్రములు, జీవితములో పురోగతి మరియు భౌతిక బంధముల నుండి విముక్తి వాంఛించు వారికి అదే భుజించుటకు యోగ్యములు అని వివరించెను. ఆ శ్లోకములోనే తనకు నివేదన చేయకుండా ఆహారం భుజించువారు పాపములే భుజించురని శ్రీకృష్ణుడు తెలిపాను. ఆహారం మరోలా చెప్పవలనని అట్టివారు భుజించు ప్రతి ముద్ద భౌతిక క్లేశములనే వృద్ధి చేయను, కానీ సహజము పరిశుభ్రమైన కాయగూరలతో కూడిన సాత్వికాహారంను సిద్ధం చేసి శ్రీకృష్ణ భగవానుని చిత్రపటమును లేక అతని విగ్రహమునకు నివేదన చేసి అతని ఎదుట వినమ్రంగా నమస్కరిస్తూ తాను అర్పించిన దానిని స్వీకరించమని ప్రార్థించినచో మానవుడు అట్టి జీవిత విధానములో క్రమంగా పురోగతి సాధింపగలడు. దేహము పవిత్రమైన బుద్ధి వికసితమైనప్పుడు స్పష్టమైన అవగాహన వృద్ధి అగును. అన్నింటికి మించి ఆ నివేదనను ప్రేమభావంతో సమర్పించవలను. ఎందుకనగా సర్వము శ్రీకృష్ణునికే చెంది ఉండుట చేత అతనికి ఎట్టి ఆహారము అవసరం లేదు. ఏమైనను తనకు ఆ విధంగా తృప్తిపరచుటకు యత్నించు భక్తుని కొరకే అతడు దానిని స్వీకరించుచు కనుక ఆహారం సిద్ధం చేయుట, సేవించుట, నివేదించుట వంటి కార్యక్రమంలో శ్రీకృష్ణుని పట్ల ప్రేమభావంతో వర్తించుటయే ముఖ్యాంశము. హరే కృష్ణ మాతాజీ కంటిన్యూ చేయాలా? కృష్ణకుమారి మాతాజీ చేస్తారు. కృష్ణకుమారి మాతాజీ లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. పరతత్వము ఇంద్రియ రహితమని భావించు నిరాకార తత్వవేత్తలు భగవద్గీతములోని ఈ శ్లోకమును ఏమాత్రము అవగాహన చేసుకొనలేరు. వారికి రూపమానముగాను భగవద్గీతను బోధించు శ్రీకృష్ణుని భౌతిక ప్రవృత్తికి నిదర్శనముగాను మాత్రమే భావింతురు. నిజమునకు దేవాది దేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు ఇంద్రియములను కలిగి ఉండును.
అతని ఇంద్రియములన్నీ ఏ ఇతర ఇంద్రియ కార్యమునైనను చేయగల సామర్థ్యము కలిగి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తి మంతుడను, దానికి ఇదే భావం. ఇంద్రియములు లేనిచో అతడికి సర్వశక్తి మంతునిగా పరిగణించుటకు వీలు లేదు. 7వ అధ్యాయములో తాను జీవులను ప్రకృతి గర్భములో బీజ రూపంలో ఉంచితనని శ్రీకృష్ణుడు వివరించాడు. అతడు భౌతిక ప్రకృతిని వీక్షించినంతనే అది అట్లు జరుగును. అట్లే ఈ సందర్భములో ఆహార పదార్థములను నిషేధిస్తూ భక్తులు పలికే ప్రేమపూర్వకమైన పలుకులను శ్రీకృష్ణుడు ఆరగించుటతోనూ ఆస్వాదించుటతోనూ అన్ని రకములుగా సమానమవు. అతని సంపూర్ణత్వము చేత అతని శ్రవణము కూడా ఆరగించుట మరియు ఆస్వాదించుటతో సమానమనే విషయము నొక్కి చెప్పవలసి ఉండను. శ్రీకృష్ణుడు తనను గూర్చి వర్ణించినట్లుగానే ఎటువంటి స్వకల్పనలు స్వీయ వాక్యానాలను చేయకుండా ఆ దేవాది దేవుని అంగీకరించు భక్తుడే పరతత్వము ఆహారమును ఆరగించి ఆస్వాదించునని అవగాహన చేసుకొనగలరు. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. ఈరోజు ఛాన్స్ ఎవరికి రాలేదో మనము నెక్స్ట్ టైం వాళ్ళకి ఇస్తాను ఛాన్స్. హరే కృష్ణ. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాము, లేట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మనము పత్రం పుష్పం ఫలంతో దీని గురించి, అంటే మెయిన్ ఇంపార్టెంట్ లీఫ్ అంటే పత్రం అంటే లీఫ్, ఫలం అంటే ఫ్రూట్, పుష్పం అంటే ఫ్లవర్, తోయం అంటే వాటర్. దాని గురించి నేర్చుకుంటున్నాం అనమాట. అంటే అది భక్తి శ్రద్ధతో ఎవరు నాకు అర్పిస్తారో వాటికి నేను ప్రతిబంధిస్తారనమాట. అంటే కృష్ణ మనం భక్తితో ఎలా మనము కృష్ణుడికి మనం అర్పిస్తే అలాగే రెస్పెక్ట్ అనమాట. అంటే భక్తితో పెట్టాలి అనేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ. కృష్ణ అప్పుడు స్వీకరిస్తారు, రిసీవ్ చేసుకుంటారు. కృష్ణ ఏది పెట్టినా ఎక్కువగా ఏమీ అడగలేదు ఇక్కడ. కృష్ణ ఏమడుగుతున్నారు? ఓన్లీ జస్ట్ 1 లీఫ్, అది కూడా ఒక్క లీఫ్, ఒక్క ఫ్లవర్, ఒక్క ఫ్రూట్ కానీ, ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్, చిన్న గ్లాస్ పెట్టినా పర్వాలేదు. ఎవరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్రం అంటే ఇక్కడ మనకు వచ్చేసి తులసి ఆకు అనమాట. తులసి ఆకు గురించి చెప్తున్నారు. సో తులసి, అందరింట్లో తులసి అనేది ఉంటుంది కదండి. అందరూ ప్రతి ఒక్కరూ తులసి ఉంటుంది. మనం నైవేద్యంలో పెట్టేటప్పుడు కూడా తులసి పెట్టాలి. కృష్ణ పాదం దగ్గర కూడా మనము తులసి డైలీగా అర్పించాలన్నమాట. సో శ్రద్ధ భక్తితో ఎవరు కృష్ణ ప్రజ్ఞ అంటే కృష్ణ కాన్షియస్ లో, ఈ కృష్ణ ఒక శుద్ధ భక్తిలో మనము శ్రద్ధతో ఎవరు ఆ ప్రజ్ఞతో మనము చేస్తామో అప్పుడు కృష్ణ ఇది స్వీకరిస్తారు అనేసి చెప్తున్నారు అనమాట. ప్యూర్ డివోషనల్ ఉండాలన్నమాట భక్తితో. ఇక్కడ అదే చెప్తున్నారు కదా, భక్త్యా అనేసి చెప్తున్నారు. అంటే భక్త్యా ప్రహృతం అశ్నామి ప్రయతాత్మన అని చెప్తున్నారు. అంటే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. అంటే డివోషనల్ సర్వీస్ తో, అంటే మంచిగా తృప్తిగా మనం చేసేటప్పుడు శ్రద్ధగా పెట్టాలి అనేసి చెప్తున్నారు అనమాట. ఒక్కొక్కటే చెప్పారు. అంటే ఏంటి అక్కడ లీఫ్ అని అంటే ఇన్ ద సెన్స్ మనకి తులసి ఆకు అనేసి వస్తుంది. ఫ్లవర్, ఏ సుగంధమైన ఫ్లవర్స్ పెట్టవచ్చు మనం. అంటే వాసన పూర్వక ఫ్లవర్స్ అనేది మనము కృష్ణుడికి అర్పించాలన్నమాట. ఓకే, అలా అప్పుడు కృష్ణుడికి హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లీస్ట్ ఒక్క ఫ్లవర్ అయినా పెట్టండి, ఒక్క లీఫ్ పెట్టండి, తులసి ఆకు, ఒక్క ఫ్రూట్, ఏది మీకు స్థోమతలో ఉందో అది పెట్టండి అనేసి చెప్తున్నారు. అలాగే ఇదంతా కుదరలేదా, సరే జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండేదే కదా. వాటర్ ఎవరి దగ్గర లేదండి, ప్రతి ఒక్కరి దగ్గర వాటర్ అనేది ఉంటుంది. ఒక చిన్న గ్లాస్ డైలీ మీరు కూడా ఇంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ పెట్టేసేయాలన్నమాట. తులసి ఆకు అందులో వేసి దేవుడి దగ్గర సమర్పిస్తూ ఉండాలన్నమాట డైలీ. మనం ఇప్పుడు భోగ ఏదైనా చేసినా కూడా మనకు స్థోమిత పట్టింది. మేము పంచపక్ష పరమాన్నాన్ని అడగట్లేదు ఇక్కడ కృష్ణ. మీరు చెప్పని భోగి పెట్టమని అడగట్లే. అలా అని ఉన్న వాళ్ళు పెట్టకుండా కూడా తప్పే. ఇప్పుడు మనకు ఏదైనా ఎంత స్థోమిత ఉంటే అంతవరకు పెట్టాలి అనేసి చెప్తున్నారనమాట. మనకి ఎంత ఉంటే అంత, ఏది తిన్నా, నేను ప్రీవియస్ గా చెప్పాను, ప్రతి ఒక్కటి కృష్ణార్పణమస్తు అనుకోవాలి. ఒకవేళ బయట ఉంటే కనుక, ఇంట్లో ఉంటే ప్రతిదీ మనము వంట ఏది చేస్తుంటామో దాన్ని అన్నిటికీ కృష్ణ నామస్మరణం చేసుకుంటూ దాన్ని కృష్ణుడికి అర్పించి మనం తింటే అది ప్రసాదము అవుతుందన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ మీద మనము ఇప్పుడు చూసే ఉంటారు మీరు గుడిలో, ప్రతి ఒక్క ఐటమ్ లో తులసాకు అనేది పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రసం చేశారా, సాంబార్ చేశారా, కూర చేశారా, ఏదో ఒకటి వండుకుంటారు కదా. మార్నింగ్ టిఫిన్స్ చేయండి, ఏదైనా సరే ఫస్ట్ చేసేది కృష్ణుడి దగ్గరికి పెట్టేయాలి అనమాట. పెట్టేసి తర్వాత మీరు కలిపేయండి, అదంతా ప్రసాదం అయిపోద్ది అనమాట. ఇంట్లో ప్రతి ఒక్కరికి అలా ఇవ్వడం వల్ల మన ఊళ్ళో ఉన్న కల్మషాలు అన్ని తొలగిపోతాయి. ఏంటంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ. సో అది తృప్తిగా పెట్టండి అనేసి చెప్తున్నారు ఇక్కడ, భక్తితో పెట్టండి అనేసి చెప్తున్నారు అనమాట కృష్ణ. సో ఇక్కడ అది చాలా మనకి ఎంత ఈజీగా ఇచ్చారండి కదా.
మనకున్న దాంట్లోనే మీరు పెట్టండి అనేసి ఇంత చెప్తున్నారు కృష్ణ. ఆయన కూడా మనం చేయకపోతే ఎలా? చిన్నగానే చెప్పారు. ఏం పత్రం ఏంటండి, తులసి ఆకు పెంచుకోలేమా? ప్రతి ఒక్కరింట్లో తులసి అనేది ఉండే ఉంటుంది ఖచ్చితంగా. మన సనాతన ధర్మ ఎవరు ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరింట్లో తులసి అమ్మ ఉండే ఉంటుంది. అది తీసుకొని వచ్చి అందులో కొంచెం వాటర్ లో పెట్టేయండి. అది మనకి నేను స్వీకరిస్తాను భక్తితో పెట్టాలి అనేసి చెప్తున్నారు. తర్వాత మీరు ఏంటనంటే ఫ్లవర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు అడగొచ్చు, చాలా ఫ్లవర్స్ కాస్ట్లీ ఉన్నాయి కదా, అది ఉండదు కదా అనుకుంటారు. దొరికినవి వాసన ఉన్నవి పెట్టండి. పోనీ అది కుదరదా, ఫ్రూట్స్ పెట్టండి. ఫ్రూట్స్ ఏంటి, బనానా అట్లీస్ట్ చిన్న చిన్నగా మీ స్తోమతలో ఏముందో అలాంటివైనా పెట్టండి అనేసి చెప్తున్నాను. అది కుదరదు నాకు, అది కాస్ట్లీ అబ్బా, చాలా మంది ఉంటారు, అమ్మో డైలీ ఎలా కుదురుతుంది, ఓకే పర్వాలేదు అని చెప్తున్నారు. ఓకే అవ్వదా, పర్వాలేదు, నో ప్రాబ్లం, అట్లీస్ట్ వాటర్ అయినా పెట్టండి మీరు అనేసి చెప్తున్నా భక్తితో. వాటర్ ప్రతి ఒక్కరూ చేయాల్సిందే కదా, ఆ మాత్రం చేయలేమా మనం? ఇంతగా మనం ఉపవాసం ఉంటామా? మనం చేసుకొని మనం ఏం తినలేమా చెప్పండి? ప్రతి ఒక్కరు ఉపవాసం అయితే ఉండలేము కదా, ప్రతిదీ చేసుకుని తింటాం. మన వరకు అయితే అన్ని వచ్చేస్తాయి. ఎప్పుడు ఏంటి దేవుడికి చేయాలనుకున్నా, ఓ అమ్మో ఇది కాస్ట్లీ, అది ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనలనే వస్తుంటాయి అన్నమాట. మనం అలాంటి ఆలోచన పెట్టుకోకుండా మనకి ఇస్తుంది ప్రతిదీ వస్తుంది కృష్ణ నుంచే కదా. సో ఏంటనంటే ఏది తిన్నా అది మనము కృష్ణుడికి అర్పించి తినడం వల్ల ప్రసాదం అవుతుంది. అది కూడా మన బెనిఫిట్ కోసమే చెప్తున్నారు. కృష్ణ ఉండలేకపోతున్నారు అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన పిల్లలు ఇక్కడ వచ్చేసారు, సో నేను పిలిపించుకోవాలి అనేసి తప్పున ఉంటుంది ఎప్పుడు కృష్ణయ్యకి. సో మనము వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాక కూడా అట్లీస్ట్ డైలీ మనం ఏది చేసినా ఇదనంటే పర్మనెంట్ హ్యాపీనెస్ దొరుకుతుంది. కొంచెం అక్కడికి వెళ్ళాక మనం తిరిగి రాలేమన్నమాట. ఒక్కసారి ఇది అర్థం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఇది చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇలాగే మనకి భగవద్గీత దాంట్లో మనకి చాలా అంటే మిగతా చాప్టర్స్ లో కూడా దీని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. డివోషనల్ సర్వీస్ తో ఎలా చేయాలి కృష్ణకి అనేసి ఎక్స్ప్లెయిన్ అనేది చేశారు. ఇంకా లాస్ట్ వర్స్ లో ఏంటంటే మనకి ఏమంటే ఇది చెప్పారు కదా, ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేసి మనము నేర్చుకున్నాము. ఇక్కడ కృష్ణకి భక్తితో చేయడం వల్ల మనం ఇక్కడ ఏం జరుగుతుంది, కృష్ణని ప్లీజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఎక్కడికి వెళ్తాము, గోలోకానికి వెళ్తాం అనమాట. అది కూడా ప్యూర్ డివోషనల్ తో చేయాలి ప్రతి ఒక్కటి. ఇక్కడ కృష్ణ అంతగా వేడుకున్నట్టు ఇంకా ఇదైనా చెయ్యండి మీరు అనేసి అంతగా లిటరలీ చెప్తున్నారు. వన్ పాయింటెడ్ డివోషన్ సర్వీస్ తో చెయ్యాలి అనేసి చెప్తున్నారు అనమాట. భక్తితో చెయ్యండి, ఏది చేసినా భక్తితో చెయ్యండి అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటనంటే డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇది చేస్తే మనం ఎట్లా వెళ్తాము, ఓకే మిగతావి చేసుకుంటే వెళ్తాం. ఆ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకున్న తర్వాత ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేయడం జరుగుతుంది అనమాట మన లైఫ్ లో. ఏంటనంటే ఇది బాగా బాగా ఇంపార్టెంట్ అయిన శ్లోక. అందుకే నేను చెప్పాను నాకు చాలా ఇష్టమైన శ్లోకం. అట్లీస్ట్ ఒక వాటర్ కూడా పెట్టలేమా, అది పెట్టాలి అట్లీస్ట్ కృష్ణయ్యకి సమర్పించుకోవాలి అని. మనం మూడు బాటిల్ తాగుతుంటాం, వాటర్ లేనిది మనం ఉండలేమన్నమాట. ఒక గ్లాస్ వాటర్ పెట్టడంలో ఏముంది, చిన్నగానే అది కూడా ప్యూర్ హార్ట్ తో పెట్టండి అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకొకటి సింపుల్ ప్రాసెస్, ఇది భక్తిలో మనము ఎలివేట్ అవ్వడానికి సింపుల్ ప్రాసెస్. ప్రతి ఒక్కరూ చేయగలిగిందే కదా, ప్రతి ఒక్కరికి సాధ్యమైందే ఇది అనేసి చెప్తున్నారు. ఏదైనా వాళ్ళు రిచ్చా పూరా ఇవన్నీ వాళ్ళు బాగా ఉన్న వాళ్ళ లేని వాళ్ళ కానీ కాదు, ఇక్కడ మనకి వాటర్ ఎవరైనా పెట్టొచ్చు. భక్తికి రిచ్ పూర్ ఇవన్నీ ఏది లేదు. భక్తిలో ఏది పెట్టినా అక్కడ కృష్ణ స్వీకరిస్తున్నారు అనమాట. సో అది కూడా చెప్తున్నారు ఇక్కడ, వెజిటేరియన్ గానే చెప్తున్నారు, ఎక్కడ చెప్పలేదు. కృష్ణ మనకి కృష్ణ కాన్షియస్ లో రాకన్నా ముందు చాలా మంది ఇప్పుడు కూడా వింటూనే ఉంటాం కదా, నేను ఇది ఇవి చేస్తూ ఉంటారు కదా వాళ్ళంతా. నేను అది చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు, ఏదేదో బలి ఇవ్వడము అవి ఇవి చేస్తూ ఉంటారు. అవి చెప్పనే లేదు. అలాంటి వాళ్ళకి మనం ఇది ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలన్నమాట. ఏంటంటే కృష్ణ స్వయంగా చెప్తున్నారు. పత్ర పుష్పం ఫలంతో ఏమంటే ఏంటి మీనింగ్ ఏంటి, భక్తితో చేయడం. ఇవి ఇందులో ఎక్కడైనా నాన్ వెజ్ అనేది వచ్చిందా, అస్సలు రానే లేదు. పత్రము తులసి ఆకి గురించి, పుష్పము ఫ్లవర్స్, తర్వాత ఫలం అంటే ఫ్రూట్స్, ఇక్కడ తోయం అంటే వాటర్. ఇందులో ఎక్కడ మనకి
కృష్ణ ఇక్కడ నాన్ వెజ్ గురించి చెప్పనే లేదనమాట, ప్యూర్ వెజిటేరియన్ గానే చెప్పారు. అది మనము ఎలాంటి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా, దేవుడికి అది ఇస్తాం ఇది ఇస్తాం అనేసి, అలాంటి వాళ్ళకి ఇది మనము శ్లోక బాగా ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోక అనమాట. ఇప్పుడు ఇన్న ఈ ప్రపంచంలో ఇది చాలా, ఇది చెప్తే కృష్ణనే ఇలా చెప్పారు అనేసి మనకి వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇచ్చి మనము చెప్పొచ్చు అనమాట. ఈ శ్లోక గురించి వాళ్ళకి చెప్పొచ్చు అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఏంటనంటే ఇక ఇంకొకటి చెప్తున్నారు, ప్రాక్టీసింగ్ భక్తి అంటే డైలీ ఒకటిగా ఇది చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ అనేది అవుతుంది. కృష్ణ కాన్షియస్ లో ఉన్న తర్వాత ఫుల్లీ అంటే కృష్ణ కాన్షియస్ అయిన తర్వాత మనము ఈ వీటికి అంటే ఈ మిగతా ప్రపంచంలో మనకు బయట మెటీరియల్ నేచర్ ఇది బయట భౌతిక ప్రపంచంలో మునిగి మనం అంత అపార్థాలకి మునిగిపోయాం కదా, దాని నుంచి బయటికి వచ్చి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అనమాట. వన్స్ మేము కృష్ణ భక్తిలో ప్యూర్ డివోషనల్ చేస్తూ ఉంటే గనక ఆటోమేటిక్ గా సర్వీస్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాము, తర్వాత సేవ చేయాలని ఆటోమేటిక్ గా ఫస్ట్ ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుందండి, ఒకరిని అట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే ఫీల్ వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు గురువులు కానివ్వండి ఎవరైనా ఇంటికి వచ్చారు, అట్లీస్ట్ వాళ్ళు వింటూ ఉంటాం, అంటే సేవ చేయాలి ఏదైనా వాళ్ళ గురించి కనుక్కోవాలి ఇలా కుతూహలం అనేది ఉంటుంది కదా అక్కడ. అలాగే సేమ్ మనకి ఇక్కడ కృష్ణ గురించి మనం తెలుసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనేసి ఒక కుతూహలం అనేది ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, సేవ చేయడానికి రెడీ అవుతాం అనమాట. మన స్థోమిత బట్టే ఇక్కడ కృష్ణ ఏది ఎక్స్ట్రాగా చెప్పట్లేదు, మీకెంత స్థోమిత ఉందో అంత లోపలనే పెట్టండి అనేసి చెప్తున్నారు. ఇది కూడా మనం చేయకపోతే ఇంకా మనిషి జన్మ ఎత్తి కూడా మనము వేస్ట్ అనేసి నా ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటనంటే మనం ఏం చేస్తాము, ఇదంతా చేసుకుంటే ఫుల్లీ కృష్ణ కాన్షియస్ అంటే కృష్ణ ప్రజ్ఞలో మునిగిపోతాం అనమాట. అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలిజిబుల్ అవుతామో విల్ బి ఎలిజిబుల్ టు బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్తారు కదా, అంటే మళ్ళీ గోలోకానికి కృష్ణుడిని రీచ్ అవ్వడానికి మనకి చేసేదంతా మనం అదే కదా. మనం ఏం గోల్ పెట్టుకోవడం మెయిన్ వచ్చేసి మన ధామానికి మనం వెళ్ళిపోవాలి, ఇది కాదు కదా మనది, ఇది కానే కాదు, మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి, మా ఇంటికి మేము వెళ్ళిపోవాలి కదా. దాని గురించి మనము కృష్ణ భక్తి ఒకటి చేస్తే తృప్తిగా డివోషనల్ సర్వీస్ చేసుకుంటే గనక మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే ప్రేమ పూర్వకంగా చెయ్యండి అనేసి చెప్తున్నారు. అప్పుడు కృష్ణ ఏంటనంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంత మర్సిఫుల్ మనకి కృష్ణ ఏంటనంటే ఇంత దాంట్లోనే తృప్తి పడిపోతున్నారు, ఏం అడగలే, నువ్వు డైలీ ఇది పెట్టు ఇంతగా నాకు అదే కావాలి ఇదే కావాలనేసి అస్సలు అడగదు. ఎంత మర్సిఫుల్ మనం ఇది ఆలోచించాలన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకటి చేయాలి ఏంటంటే పత్రం పుష్పం ఫలం తోయం, ఇందులో ఏది పెట్టినా ఓకే, అన్ని పెడతామా ఇంకా మంచిది. డైలీ మనం తినే దాంట్లో కూడా వెజిటేరియనే చేసుకోవాలి, ఎందుకంటే సాత్వికం ఫాలో అవుతున్నాం కదా, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. ఇక్కడ తెలుసు కదా అందరికి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, ఎవరైనా ఒకరు చెప్పగలరా, హ్యాండ్ రైజ్ చేయండి. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏంటి మనకి, పావని మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ రామకృష్ణ. నో Yes, మీట్ ma'am. నో ఆనియన్ గార్లిక్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, నో నో గ్యామ్. ఈ 4 ఉన్నాయి, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్. ఓకే, ఇవన్నీ మనము ఫాలో అయితే గనక ఏంటనంటే మనలో ఒక శుద్ధీకరణం అనేది జరిగి ఉంటుంది కదా, అంటే సాత్వికం అయిపోతాం. అప్పుడు మనకి మిగతా దాని మీద ధ్యాస రాదన్నమాట. ఓకే, ప్యూర్ డివోషనల్ కి మనము మారుతాము, అప్పుడు మనము కృష్ణని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి చెప్తున్నారు. నొక్కి మరీ చెప్తున్నారు. ఏదైనా సరే ఒక ఫ్లవర్ ఇది ఇంత సింపుల్ గా చెప్తున్నారు, ఎంత గాఢంగా ఉంది ఇందులో మీనింగ్ అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. వినడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది, డైలీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఒక్క ఆకు కాళ్ళ దగ్గర పెట్టండి, పాదం దగ్గర పెట్టేసి కృష్ణకి మొక్కుకోండి, ఇంకా చాలు తృప్తి పడిపోతారు కృష్ణ. ఇంకా ఒక గ్లాస్ వాటర్ పెట్టండి, అందులో తులసి వేసి చాలు, ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. మీకు డైలీ పూలు దొరకకపోవచ్చు, ఫ్రూట్స్ దొరకకపోవచ్చు, అట్లీస్ట్ మీరు వండుకున్నది తులసి ఆకు వేసేసి మీరు నైవేద్యం అనేది చేయాలన్నమాట. మీ ప్యూరిఫికేషన్ కోసమే, మన ప్యూరిఫికేషన్ కోసమే కృష్ణ ఇక్కడ చెప్తున్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఎవరైనా బిజినెస్ మ్యాన్ పెద్దగా ఫుల్ వెల్ సెటిల్డ్ అనుకోండి, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ మనకు బాగా పరిచయం, వాళ్ళు ఇంటికి వచ్చారని అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామండి, ఒక ప్లేట్ లో జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, కొంచెం తులసి, ఇలా ఫ్రూట్, పుష్పం పెట్టి వాళ్ళ ముందు ఇలా అర్పిస్తే వాళ్ళు స్వీకరిస్తారా చెప్పండి?
ఏంటి నా పొజిషన్ ఏంటో తెలిసి ఆయన కూడా నువ్వు నాకు ఇంతేనా చేసేది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. మనకు కావాల్సిన వాళ్ళు అయినా కూడా, ఎంత బంధువులైనా లేకపోతే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, ఆయన ఇంటికి వచ్చాక కూడా వాళ్ళు మనకి ఏం చేస్తారు, డెఫినెట్ గా వాళ్ళు సంథింగ్ కోరుకుంటారు కదా, ఇదేంటి ఇలా పెడతావు వాళ్ళ అంటే లెక్క చేసుకోండి. కృష్ణ ఎంత మర్సిఫుల్, మళ్ళీ యూనివర్స్ ప్రతిదీ ఆయనదే, అయినా ఆయనకి గర్వం అనేది ఉండదు. మన భక్తులు అంటే అంత ప్రేమ అనమాట. ఇది మనం వాళ్ళు అయినా కూడా వీళ్ళు అవన్నీ సెట్ చేసి ఇచ్చిన వాళ్ళు స్వీకరించరు. అదే కృష్ణ ఏం చెప్తున్నారు, అవన్నీ నేను స్వీకరిస్తాను. ఒక్క గ్లాస్ వాటర్, జస్ట్ 1 లీఫ్, తులసి ఆకు, జస్ట్ ఒక ఫ్లవర్, ఒక ఫ్రూట్, ఇది కాకపోతే ఒక గ్లాస్ వాటర్. ఇది ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మైండ్ లో మనకి ఉండిపోవాలన్నమాట. ఇది ఈ ఆఫరింగ్ కృష్ణ లవ్ అండ్ ఎఫెక్షన్ తో మనం పెడితే, మనం భక్తితో పెడితే స్వీకరిస్తారు. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయినా కూడా మనకి స్వీకరించరు కదా వాళ్ళు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎవరు ఎక్కువగా మర్సిఫుల్ అనేసి. సో అక్కడ మనకి అందుకే నేను అది ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట. ఏంటంటే ఈ గర్వం ఉంటది అనమాట. అలాగే ఇక్కడ కృష్ణకి ఎంత క్రియేటర్ అయినా కూడా, ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఎంత క్రియేషన్ అంతా ఆయనదే, క్రియేటర్ ఆయనే, అయినా అడగడం లేదనమాట. ఆయనది మనం ఆయనకి ఇవ్వడానికి మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో ఇది స్పిరిచువల్ వరల్డ్ కానివ్వండి, మెటీరియల్ వరల్డ్ కానివ్వండి, ప్రతిదీ ఆయన నుంచే అయ్యింది. అయినా మనము ఆలోచిస్తుంటాం తనకి చేయడానికే, తన నుంచి తీసుకొని మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం. అలా ఉండకూడదు అనమాట. భక్తితో మనము చేయడం నేర్చుకోవాలనేసి చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ కృష్ణకి ఏం తక్కువ అండి, మనం పెట్టితే అయిపోతుంది. కృష్ణకి ఏదైనా నీడ మనం పెట్టేది ఏదైనా చేసామని అనుకోండి, కృష్ణకి ఎంత చేసినా కూడా మనం తక్కువే, అయినా కూడా చిన్నగానే అడుగుతున్నారు ఇక్కడ కృష్ణ. అతనికి ఏం తక్కువ, చింతామణి ఉంది, చింతామణి ఏది కోరుకుంటే జస్ట్ టచ్ చేస్తే చాలు, ఏది కోరుకుంటే అది దొరికేస్తుంది. అలాగే మనకి కల్పవృక్షం ఉంటుంది కృష్ణ దగ్గర, ఏది అక్కడ వెళ్ళి జస్ట్ మనసులో మేనిఫెస్ట్ చేసుకున్నా కూడా అవన్నీ వచ్చేస్తాయి అనమాట కల్పవృక్షం నుంచి. కృష్ణ ఇక్కడ ఏంటి, ఆయనకి అవసరమే లేదు, మమ్మల్ని ఉద్ధరించడానికి ఇవన్నీ చెప్తున్నారు అనమాట. సో అది కృష్ణకి ఏమన్నా తక్కువ, మేము ఇస్తేనే తింటారు లేకపోతే లేదా, కానే కాదు. జస్ట్ గ్లాన్స్ చాలు, మనం పెట్టిన దాంట్లో జస్ట్ ఇలా కళ్ళు ఇలా చూసేస్తారు. తను కళ్ళతోనే సృష్టి చేసే కృష్ణయ్య, జస్ట్ మనం ఇలా పెట్టిన ఫుడ్ ని ఇలా చూస్తే చాలు, అది ప్రసాదం లాగా అయిపోతుంది అనమాట మనకి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కల్పవృక్షం ఉన్నా, చింతామణి ఉన్నా, కామధేను, సురభి కౌస్ ఉన్నాయి, చాలా ఆవులు కృష్ణుడి దగ్గర గోలోకంలో. అక్కడ ఏంటి, ఇలా వెళ్ళి నిలబడితే చాలు, జస్ట్ చూస్తే చాలంట, మనకు కావాల్సినవన్నీ ఏది మనసులో అనుకున్నా, మళ్ళీ బయట కూడా కాదు, మనసులో అనుకున్నా కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి కృష్ణకి మనం ఎంత చేసినా ఏం చేసినా, అది ఎంతో సహస్ర లక్ష్మీలు ఉన్నారు అక్కడ. మనం ఏంటి అండి చేసేది సేవ, జస్ట్ చుట్కూస్, మనం అంతా ఎంతో థౌజండ్స్ ఆఫ్ లక్ష్మీలు కృష్ణకి, సహస్ర లక్ష్మీలు సేవలు చేసుకుంటూ ఉంటారు. ఆయనకి ఏమి తక్కువ లేదు, మనం చేసేది ఏం లేదు, మన ఉద్ధారం కోసమే కృష్ణ ఇక్కడ చెప్తున్నారనమాట. ఏంటనంటే ఒక బంధం పెంచుకోవడానికి, అంటే ఒక భక్తుడు దగ్గర తను ఎప్పుడు భక్తుడికి సేవకులాగా తను ఉండడానికే ట్రై చేస్తుంటారు. అది మనం చెప్పుకున్నాం కదా, కృష్ణ ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారనమాట భక్తులకే ఎక్కువగా చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జునదే తీసుకోండి, భక్తితో ఉన్నాడు కాబట్టి అక్కడ పార్థసారథిగా కూడా తయారైపోయారు కృష్ణ. భక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ ఊహించాలన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనకి దీని నుంచి ఇలా చేయడం వల్ల ప్యూరిఫికేషన్ అనేది దొరుకుతుంది, కనెక్ట్ అవుతాం అనమాట కృష్ణకి, మనము కనెక్ట్ అవుతాము. తర్వాత గో బ్యాక్ టు గాడ్ హెడ్ అనేసి చెప్తారనమాట. అలాగే మనము ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఇక్కడ. ఏంటంటే ఎంత భక్తితో పెడతాము అనేసరికి ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలని అనుకుంటున్నా నేను. ఏంటనంటే భక్తి ఇంపార్టెంట్ అని చెప్పడానికి దుర్యోధనని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, దుర్యోధనకి భక్తి ఉందా అండి కృష్ణ మీద? జస్ట్ యుద్ధం భూమిలో అప్పుడు కృష్ణ వెళ్ళి సంధానానికి వెళ్తారు, అప్పుడు వింటాడా? లేదు. కృష్ణుని మళ్ళీ తన దగ్గరికి చేర్చుకోవాలనేసి ఈయన ప్రయత్నం ఈయన చేసేస్తాడు. ఏంటి, భక్తితో కాదు, జస్ట్ క్షోణి సైన్యం అంతకన్నా ముందు ఒక రోజు ఏం జరుగుతుందని అంటే, ఫుల్
చాలా పెద్ద పొలిటీషియన్ అన్నమాట. ఎవరు? దుర్యోధన. బాగా పొలిటికల్ తో గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్తారు. బట్ ఏంటి వేస్ట్, అలాంటి తెలివి ఉన్నా కూడా రైట్ దాంట్లో యూజ్ చేసుకోలేదు ఆయన. కృష్ణ చాలా ఛాన్స్ ఇచ్చారు దుర్యోధనకి, ఎక్కడ ఆయన యూజ్ అనేది కరెక్ట్ గా చేసుకోలేదన్నమాట. కృష్ణుడిని ఇన్వైట్ చేస్తారనమాట దుర్యోధన. ఒక రోజు ఇంటికి భోజనానికి పిలుస్తారు. పెద్దగా అరేంజ్ చేస్తాడనమాట. ఫుల్ అన్ని చప్పన్ భోగు చేపిస్తాడు. ఫుల్ ఏమంటారు 56 రకాలు బాగా చేపించేసి, గోల్డెన్ ప్లేట్స్, గోల్డ్ గ్లాస్, అన్ని వెరైటీస్ చేసి చాలా ఫుల్ హైఫైలో చేసేస్తాడనమాట. ఆయనకేం తక్కువ అలా చేసి ఉంటారనమాట. కృష్ణకి ఏం కావాలి అక్కడ? ఆ హైఫై కావాలా? కాదు కదా. అక్కడ ఏం జరుగుతుంది, కృష్ణ అస్సలు అక్కడ చూడని కూడా చూడరు అనమాట. జస్ట్ ఇలా అది చూడడం కూడా చూడరు. పిలుస్తారు, అసలు కృష్ణ వెళ్ళరనమాట. కృష్ణ ఏం చేస్తారు, ప్యూర్ డివోటీ దగ్గరికి వెళ్తారనమాట. అంటే ఈజ్ నాట్ ఎ డివోటీ కదా, అక్కడికి అసలు కృష్ణ చూడు కూడా చూడరు అనమాట. సో కృష్ణ డివోటీ ఇక్కడ వచ్చేసి ఏంటనంటే విదుర అని ఉంటుంది. అంటే విదుర ఇంటికి వెళ్తారనమాట. విదుర ఇంటికి వెళ్తే అక్కడ ఏంటవుతుంది, విదుర ఆ టైంలో ఇంట్లో ఉండరనమాట. సో విదురాని ఉంటుంది, అంటే భార్య, విదుర భార్య ఉంటుంది. ఆమె ఏం చేస్తే ఫుల్ కృష్ణ మా ఇంటికి వచ్చారా, భక్తి, ఆమె ఎంత ప్రేమ అంటే ఇద్దరు కృష్ణునికి చాలా భక్తులు అనమాట. విదురాణి అంటే భార్య. అతను ఏం చేస్తాడు, అతను ఉండడు ఆ టైంలో. కృష్ణని ఇంటికి వెళ్తాడు, వాళ్ళ ఇంటికి వెళితే ఆమె పొంగిపోద్ది అనమాట. ఫుల్ అమేజింగ్ డివోటీస్ వీళ్ళంతా. మనం అందులో వాళ్ళది విన్నా కూడా మనకు పుణ్యమే వస్తుంది నా దృష్టిలో. ఏంటనంటే ఇక్కడ ఆ ఫుల్ ఎక్సైటెడ్ గా, ఎంత వర్షిపబుల్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడు చూసినా కృష్ణుడి గురించి చాలా మొక్కుతూ ఉంటారన్నమాట. సో కృష్ణుని అప్పేగా పిలుస్తుంది, కృష్ణ రా రా, వచ్చావా కృష్ణ మా ఇంటికి వచ్చావా. అక్కడ గోల్డ్ ప్లేట్ అవన్నీ సంబంధం లేదు కృష్ణుడికి, దుర్యోధన దగ్గర. భక్తులు ఆ భావం ఏముందో, భావాగ్రహి అని చెప్తాం కదా, భావాగ్రహి జనార్దన, ఆ భావం కావాలన్నమాట కృష్ణుడికి. మనం ఎంత ప్రేమతో పిలుస్తామో అంత తొందరగా రెసిప్రికేట్ అవుతూ ఉంటారు కృష్ణ. ఆమె ఎక్స్ట్రసీతో వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా మొత్తం ముచ్చట్లు పెట్టుకుంటూ, రా కృష్ణ నువ్వు వచ్చావా అనేసి ఎక్సైట్ అయిపోయి కూర్చోబెట్టేసి ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఏంటి బనానా ఉంటాయి, అరటిపళ్ళు ఉంటుంది, అరటిపళ్ళు తీసేసి ఆమె ఏం చేస్తుంది, ఆ ప్రేమలో మునిగిపోయి, కృష్ణ ఒక భక్తిలో మునిగిపోయి తొక్కంతా, పళ్ళంతా, అదే ఫ్రూట్ అంతా బయటపడేసి తొక్క తినిపిస్తూ ఉంటుంది. ఆయన అలాగే స్వీకరిస్తూ ఉంటారు. కృష్ణ ఎంత మర్సిఫుల్ చూడండి. ఏంటనంటే ఆ తొక్కల్ని తిప్పిస్తూ ఉంటుంది, ఫ్రూట్ బయట పడేస్తూ ఉంటుంది. అంటే ఆమెకు తెలియడం లేదనమాట, అంతగా ఎక్స్టసీలో ఉండిపోయింది, అంత భావంలో ఉండిపోయింది. ఆ భావానికి కృష్ణ చాలా వాల్యూ ఇస్తారు. అంటే అలా అనేసి మనం తొక్క పెట్టాలని కాదు, ఏంటంటే ఆ భావం చూడండి. ఆ కృష్ణుడి మీద ఒక ఫీల్, అంటే కృష్ణుడిని చూసుకుంటూనే ఉండిపోయింది ఆమె. అంటే ప్రతి ఒక్కటి కృష్ణుడి మీదే ఇది ప్రతి ఒక్క సెన్స్ కృష్ణుడికి అంకితంగా చేసేసింది అనమాట. అప్పుడు కృష్ణ వచ్చేస్తాడనమాట. ఎవరు? విదుర వస్తారు. విదుర వచ్చేసి విదుర అడుగుతారు, అదేంటి నువ్వు తొక్క తినిపిస్తున్నావు ఏంటి అనేసి గట్టిగా తిడతారనమాట భార్యని. తిడితే ఆమె అప్పుడు షాక్ అవుతుంది, పళ్ళన్ని కింద ఉన్నాయి, తొక్క తింటున్నాడు కృష్ణ. అది కూడా ఎలా ముష్టాన భోజనం లాగా స్వీకరిస్తున్నారు అనమాట. ఫుల్ హ్యాపీతో కృష్ణ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఏంటి, ఈ విదుర తిట్టేసరికి విదురాని అంటారు కృష్ణ, ఆమె మంచిగా పెడుతోంది, నేను హ్యాపీగా ఉన్నాను, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు. అది కానీ కదా ఆమె భావం చూడు, అది కావాల్సింది కృష్ణకి. సో చాలా చాలా మనం ఇక్కడి నుంచి బాగా నేర్చుకో. ఆత్మారామాయణ, సెల్ఫ్ సఫిషియెంట్, ఏది అవసరం లేదు, ఆ ప్రేమ ఒక్కటే చూస్తారనమాట కృష్ణ. సో మనం ఇదంతా బాగా గుర్తు పెట్టుకొని ఇక్కడి నుంచి మనం ఇది నేర్చుకోవాలి. అలానే తొక్క పెట్టడం కాదు, ఏంటంటే ఆ భావంతో ఎలా ఆమె ఎక్స్ట్రసీకి వెళ్ళిపోయింది కృష్ణుడిని చూసి, ఫుల్ ఎక్స్ట్రసీగా. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే, జస్ట్ ఏంటంటే ఆ భావం మనలో తెచ్చుకోవాలి. ఇక్కడ రిచ్చా పూరా చూడలేదు కృష్ణ. ఆయన పిలిచారు, ఎవరు దుర్యోధన పిలిచినా కూడా అక్కడికి వెళ్ళలేదు కృష్ణ. ఇక్కడ ఇది చూసారనమాట, వీళ్ళు పూర్ కదా, నేను ఇక్కడికి వెళ్ళకూడదు అలానే అస్సలు లేదు. ప్రేమతో ఎక్కడ ఉంటే, ఆ ప్రేమ ఎక్కడ ఉంటే, ఆ భక్తి ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా కృష్ణ రెసిప్రోకేట్ అవుతారు, వచ్చేస్తారనమాట అక్కడ అలాంటి వాళ్ళ దగ్గరికి. సో ఇక్కడ ఇంకొక స్టోరీ చిన్నగా ఏంటి యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే, మనకి అందరికీ తెలిసిందే, మనం చాలా సార్లు విన్నాం అందరూ. సుధామ గురించి అడిగాము, తెలుసు కదా అందరికి. సుధామ ఏదైనా రిచ్చా అండి?
లేదు అప్పుడు కొంచెం వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉంటే ఏం చేస్తుంది, అతనికి ఇష్టం ఉండదు కృష్ణ దగ్గర హెల్ప్ తీసుకోవడము, సుధామకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో ఆవిడ అంటే తినడానికి కూడా చాలా పేదరికంలో ఉంటారనమాట, కట్టుకోవడానికి బట్టలు కూడా ఎక్కువగా సరిగ్గా ఉండవన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఆమె పాపం పిల్లలకి పెట్టడానికి కూడా లేదు అనేసి జస్ట్ కృష్ణుని తలుచుకుంటుంది ఆవిడ. అంటే అంత బాగా ద్వారకాధీశ్ కదా, ఆయన అంత మంచిగా ఉన్నాడు, నీ చిన్నప్పుడు స్నేహితుడే కదా, ఎందుకు నువ్వు వెళ్ళకూడదు, ఒక్కసారైనా వెళ్ళి కలిసిరా, తర్వాత దైవత్య అని అడుగుతుంది ఆవిడ. అయితే ఈయనకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట సుధామకి. సుధామ ఏం చేస్తారు, అసలు నేను వద్దు, నేను వెళ్ళాను, ఇలా అడగడం నాకు ఇష్టం ఉండదు అనేసి చెప్తారు. అయినా ఆమె ఫోర్స్ చేస్తుంది, వెళ్ళు, ఒక్కసారి వెళ్ళడంలో తప్పేముంది, నీకు కృష్ణుని కూడా చూసినట్టు అవుతుంది కదా అనేసి. సరే అనేసి ఒప్పుకుంటారు. ఇంట్లో అటుకులు కూడా ఉండదు యాక్చువల్లీ ఆమెకి, బయట వెళ్ళి అడుక్కుని తీసుకొస్తుంది అనమాట. ఒక ముష్టి అంతే అటుకులు ఇంత చిప్పుడు రైస్ అంటాము, ఇలా అటుకుల్ని పోహ అంటారు కదా, అది అటుకుల్ని ఇలా జస్ట్ ఆ ఒక్క ముష్టి అటుకుల్ని ఏం చేస్తుంది, పేదరికంలో చాలా ఉన్నారు కదా, వాళ్ళకి అస్సలు ఇదే లేదనమాట. ఇతను ఆల్రెడీ ఎలా ఉంటుందని అంటే పాత బట్టలు, ఇంకేంటి ఆ పాత బట్టల్లో మెత్తగా అయిపోయి ఉంటుంది ఆ బట్ట కూడా, అందులో ఈ అటుకులు వేసేసి ముడి వేసేసి పంపిస్తుంది అనమాట, ఇది ఇవ్వు నువ్వు కృష్ణకి అనేసి. కృష్ణ ఇక్కడ ఏంటి భావగ్రహి అంటే ఆల్రెడీ తెలుసు కృష్ణకి, ఇంత క్లోజ్ ఫ్రెండ్, ఇక్కడ అందరూ చాలా ఆపడానికి ట్రై చేస్తారు బయట నుంచి. అదొక మీకు ఇంకొకటి చెప్పాలనుకున్నా, దీంతో పాటు ఏంటంటే ఒక సాంగ్ ఉందండి, అరే ద్వారపాలో కనయ్య సిఖదో అని, నేను ఫార్వర్డ్ చేస్తాను, ఆ పాట వినండి, కళ్ళలో నీళ్ళు వచ్చే తీరుతాయి. అది కృష్ణ సుధామ గురించే పాట, ఎక్సలెంట్ సాంగ్ అన్నమాట. మొత్తం ఈ స్టోరీ అంతా ఆ సాంగ్ లో ఉందన్నమాట. అక్కడ వెళతారు, అందరూ ఆపుతారు, ఈయన బట్ట చూసి ఏంటి ద్వారకాధీష్ని కలవడానికి నువ్వు వచ్చావా, ఇలా కొంచెం ఆయనని పాపం చిలకరంగా చూసి మాట్లాడుతుంటారు. తర్వాత కృష్ణ పరిగెత్తుకుంటూ వస్తారనమాట, ఎవరి దగ్గర, సుధామ దగ్గర. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, మీరంతా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనేసి. అంటే చూడండి, రాజు ఆయన, ద్వారకాధీశ్ ఆయన పరిగెత్తుకుంటూ సుధామ దగ్గరికి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆ సుధామ ఇవ్వడానికి అసలు ఇదవ్వరు, ముందు వెళ్ళారనమాట, దాచుకుంటూ ఉంటారనమాట, పక్కన దాచుకుంటారు, సుధామ ఇవ్వరు. సో అక్కడ సుధామని మళ్ళీ కూర్చోపెట్టేసి అప్పటికి ఇంకా ఇవ్వరు, కూర్చోబెట్టి పాద సేవన చేస్తారు, కృష్ణనే పాదం అంతా కడిగేస్తారనమాట. సుధామ కాళ్ళు కడిగేసి ఆ నీళ్లు తల చెల్లుకొని, అంటే చూడండి ఎంత మర్చిఫుల్ కృష్ణ, ఒక భక్తులకి ఎంత వాల్యూ ఇస్తారు. అక్కడ ఫ్రెండ్ కరెక్టే, బట్ భక్తితో వచ్చాడు కదా కృష్ణని చూడడానికి, అయినా దాచుకుంటున్నాడు ఆయన, ఆయన ఇవ్వడం లేదు అప్పటికి. సరే ఇదంతా అయ్యింది తర్వాత కృష్ణ అడుగుతారు, నువ్వు నా కోసం ఏమి తేలేదా సుధామ అని అడుగుతారు అనమాట. అడిగితే అప్పుడు చెప్తారనమాట, సుధామ లేదు, ఏం లేదు, ఏం లేదు అని దాచుకుంటాడు. అప్పుడు గొడవపడి మరీ ఇలా ఫైట్ అవుతుంది అనమాట, టగ్ ఫర్ లాగా. అదే స్నేహం కదా, ఫుల్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా, అదే ఒక చదువుతో ఫుల్ ఇలా లాక్కుంటారు అనమాట. కింద పడతాయి యాక్చువల్లీ, కింద పడినా కూడా తీసుకుంటారు, కృష్ణ తీసుకొని నోట్లో వేసుకుంటారు. మృదువైన నోరు, ఆమె రుక్మిణి టెన్షన్ పడుతుంది అనమాట, ఏంటి నువ్వు అక్కడ పడింది నువ్వు తినడం ఏంటి, అది తీసుకొని గాల్లో గుంజుకొని మరీ తింటున్నావు, నువ్వు అలా తింటే ఎలా అనేసి ఆమె ఆలోచిస్తూ ఉంటది అనమాట. అలా వేసుకోగానే ఏమవుతుందని, నాకు ఇదేం లేదు, నాకు ఇక్కడ మెయిన్ ఆ భావం కావాలి, ఆ ప్రేమతో పంపింది కదా, అది నాకు నీ ఆవిడ నా కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి పంపింది అనేసి ఆయన కాన్ఫిడెంట్ అనమాట. అలా ఒట్టి చేతులతో నువ్వు వచ్చి ఉండవు, ఖచ్చితంగా నువ్వు తీసుకొని వచ్చే ఉంటావు. అందుకే మనము చాలా మంది చెప్తూ ఉంటారు, గుడికి వెళ్ళేటప్పుడు, మనం దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు, గురువుల దగ్గర వెళ్ళేటప్పుడు అలా మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అనేసి చెప్తూ ఉంటారు కదా. అట్లీస్ట్ మనకి ఏది స్తోమతున్నా దాంతోనే వెళ్ళాలి, అట్లీస్ట్ తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అంటే ప్రేమ చూస్తారు, అందులో భక్తి చూస్తారు. కృష్ణ నువ్వేం తెచ్చావా, అక్కడ బంగారం తెచ్చావా, వైఢూర్యము, వజ్రాలు వైఢూర్యాలు సిల్వర్ అవన్నీ తెచ్చావా అనేసి చూడరు, భావం చూస్తారనమాట. సో మనకి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది, అక్కడి నుంచి ఏం జరిగింది మీకు అందరికీ తెలిసిందే. ఒక ముద్ద ఇలా అంటే జస్ట్ ఇలా ఒక్కసారి ఇలా వేసుకునేసరికి ఇక్కడంతా అది సుధామకి తెలీదు యాక్చువల్లీ, ఇక్కడంతా జరుగుతూ ఉంటది. ఇలా అది వేసుకోగానే ఇక్కడ మొత్తం వాళ్ళకి రిచ్ నుంచి మొత్తం పూర్ నుంచి మొత్తం ఇక్కడ అంతా పేదరికం అంతా పోతుంది అనమాట. మొత్తం ఒక మహల్ లాగా అయిపోతుంది. ఆమె మీద ఆభరణాలు, ఆ భార్య మీద, సుధామ భార్య మీద. ఇక్కడ సుధామకి తెలీదు.
సో ఇదంతా జరుగుతుంది అనమాట. చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సింది అదేదో కావాలి మనకి అని కాదు, ఆ ఐశ్వర్యం కావాలనేసి కాదు, కృష్ణుడి దగ్గర ప్రేమతో వెళ్ళడము అది మనము ఫోకస్ చేయాలన్నమాట. భక్తితో వెళ్ళడము ఇంపార్టెంట్ అనేసి చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి కృష్ణ ఈ మనకి ఏం చెప్పారంటే భావగ్రహి అనేసి ఒకటి చెప్పాము. తర్వాత కృష్ణ క్లియర్ గా చెప్పారు ఇక్కడ వెజిటేరియన్స్ గురించి చాలా చెప్పారు. వెజిటేరియన్ ఫుడ్డే పెట్టాలి మనకి, కృష్ణుడికి సాత్వికమైన ఆహారమే పెట్టాలి. ఎగ్ కానివ్వండి, నాన్ వెజ్ అది ఇది అనేసి ఏది ఇప్పుడు ఇందాక మనం భాష్యంలో చదువుకున్నాం, అవన్నీ కూడా మనము చేయకూడదు కృష్ణుడికి. ఓన్లీ వెజిటేరియన్ అనేది పెట్టాలి అనేసి చెప్తున్నారంట. ఏది వండుకున్నాం మీరు ఆల్రెడీ ఇంకా ఏదైనా చేస్తున్నారు అనుకోండి ఇంట్లో, మానలేదు అనుకోండి, అట్లీస్ట్ మిల్క్ పెట్టొచ్చు. ఒక గ్లాస్ మిల్క్ కూడా పెట్టలేము, ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ మిల్క్, ఫ్రూట్స్ పెట్టండి. ఏది కాకపోయినా ఫ్రూట్స్ అయినా పెట్టండి. ఎందుకంటే కొందరి ఇంట్లో ఇప్పుడు ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, ఇంకా కొంచెం ముందుకు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లం అనేది ఉండొచ్చు. అప్పుడు అలాంటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా ఎవరికైనా ఇంట్లో. సో మీకేం కుదురుతుందో దాన్నైనా పెడుతూ ఉండండి అనేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ. కృష్ణ భావంతో పెట్టండి, ఫుల్ ఫేత్ తో పెట్టండి అనేసి చెప్తున్నారు ఇక్కడ. అది మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది అనమాట ఈ శ్లోకాలు. భావంతో పెట్టాలి, భక్తితో పెట్టాలి, ప్రేమతో పెడితేనే నేను వీళ్ళకి, మీరు అది జస్ట్ గ్లాన్స్ చేస్తారు, మన పాపాలన్నీ పోతాయి. ఆ ప్రసాదం లాగా మనం అది తీసుకుంటే మనము ప్యూరిఫికేషన్ అనేది జరిగిపోతుంది మన దాంట్లో అనేసి చెప్తున్నారు. ఓకేనా, ఇది మనకి ఈ రోజున శ్లోకాలు మెయిన్ తాత్పర్యం అన్నమాట. ఓకే, అర్థమైందా అందరికి? ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. క్లియర్ ఉందా? ఈజీగానే ఉంది, సింపుల్. మనం ఈ స్టోరీస్ గుర్తుపెట్టుకున్నా చాలు. దుర్యోధన దగ్గర వెళ్ళలేం లేదు. అలాగే మన బిజినెస్ మ్యాన్ గురించి స్టోరీ చెప్పా, ఆయనకి ఇలా పెట్టుకుంటే ఒప్పుకుంటారా? అసలు ఎవరు ఇంటికి రిలేటివ్స్ వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళే దగ్గర వాళ్ళు ఉన్నా ఏంటి ఇంత, మళ్ళీ వెనకాల నుంచి తిట్టుకుంటారు కూడా మనం సరిగ్గా చేయలేదని అనుకోండి. వెనకాల ఈ పెళ్లిలో ఎన్ని చూడమండి, ఎంతో ఖర్చు పడి చేసి ఉంటారు, ఇంటికి వచ్చాక అది బాలేదు ఇది బాలేదని తృప్తి పడరు అనమాట. కృష్ణ అలా కాదు ఇక్కడ. ఏది చేసినా నువ్వు భక్తితో పెట్టినా నేను సాటిస్ఫై అయిపోతాను అనేసి చెప్తున్నాను. కృష్ణకుమారి మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కుచేలుడు అన్నా సుధాముడు అన్నా ఇద్దరు ఒకటే కదా మాతాజీ వాళ్ళిద్దరు? ఒకటే. మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇది నేను చెప్పాను మీకు 11 o'clock క్లాస్ లో, గుర్తుందా? ఉంది మాతాజీ. అదే ఎస్ మాతాజీ. నెక్స్ట్ స్నితిక మాతాజీ హరే కృష్ణ. ఏదైనా డౌటా మాతాజీ? అప్పుడే హరే రైస్ కృష్ణ చేశారు. మాతాజీ. హరే కృష్ణ బిడ్డ. డౌట్? మాతాజీ, ఇది కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా మాతాజీ, అవును. అది కూడా ఏదన్నా కారణం వల్ల జరిగిందా? ప్రతిదీ కారణం వల్ల ఉంటది అని చెప్తారు కదా. ఎస్ ఆఫ్ కోర్స్, కారణం వల్లే. వాళ్ళ పాపాలు అన్ని నిండిపోయిన తర్వాత కృష్ణ చూస్తూ ఉంటారు, చాలా సజెస్ట్ కూడా చేస్తారు. ధర్మయుద్ధం అని చెప్పొచ్చు అది. మనం ధర్మాన్ని కాపాడడానికే కృష్ణుడు అలా యుద్ధము చేపించారనమాట. ఇండైరెక్ట్ గా ఏంటనంటే ఆల్రెడీ వాళ్ళు రాసి పెట్టింది మొత్తం అది. ఎందుకంటే వాళ్ళ ప్రారంభ కర్మ అన్నమాట, ధర్మం ఫాలో అవ్వలేదు కదా వాళ్ళు. సో ఖచ్చితంగా ధర్మాన్ని నిలబెట్టడానికి కృష్ణ ఇవన్నీ చేస్తారు. ధర్మం వైపే ఉన్నారు, అందుకే కృష్ణ కూడా అక్కడ కూడా టెస్ట్ చేస్తారు, అడుగుతారు. కృష్ణ దుర్యోధన వచ్చి ఉంటారు కదా, పాదం దగ్గర నిలబడి ఉంటాడు ఫస్ట్, తర్వాత నేనేంటి ఇక్కడ పాదం దగ్గర ఉండడం అనేసి తల దగ్గర వెళ్ళి నిలబడతాడు. వెళ్ళి నిలబడితే దుర్యోధన, తర్వాత అర్జున వస్తాడు, అర్జున వచ్చి కాళ్ళ దగ్గర నిలబడతారు. అప్పుడు ఏం అడుగుతారు కృష్ణ, నేను ఫస్ట్ ఎవరిని చూశాను, చిన్నోడు కదా అర్జునకి ఛాన్స్ ఇద్దాము అనేసి. సో ఎవరిని అడిగారు అర్జున? కృష్ణుడిని అడిగారు అనమాట. సో దుర్యోధన ఎవరిని అడిగాడు అంటే అక్షోణి సేనే ఉంటుంది, అక్షోణి సేనని అడిగారు అనమాట. ఇక్కడ కూడా ఆయనకి ఛాన్స్ ఇచ్చారు, అయినా కూడా ఆయన అక్కడ యూజ్ చేసుకోలేదు. చాలా సార్లు సంధి చేయడానికి ట్రై చేస్తారు కృష్ణ ఇక్కడ దుర్యోధనానికి, ధర్మం వైపు నడిపించడానికి ట్రై చేస్తారనమాట. ట్రై చేస్తే అప్పుడు కూడా ఆయన గర్వం ఉంటది, బాగా గర్వం ఉంటది, ప్రౌడ్ ఎక్కువగా ఉంటది ఆయనకి, ప్రైడ్ ఎక్కువ ఉంటది అనమాట, ఫుల్ గర్వం. సో అది అనమాట. సో ధర్మయుద్ధం ఇక్కడ జరగాల్సిందే, అందుకే కృష్ణ ప్లానే అంటే వీళ్ళ ద్వారా నడిపిస్తారు. అక్కడ విశ్వరూపంలో కూడా మనము నెక్స్ట్ వచ్చే క్యాంటోస్ లో చూస్తాం, విశ్వరూపం దర్శనం ఇవన్నీ ఉంటాయి మనకు. అక్కడ ఈ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా బెటర్? అక్కడ విశ్వరూపంలో చూపిస్తారు ఆల్రెడీ ఇదంతా జరిగిందే, నువ్వెందుకు బాధపడతావు, కర్మ నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఇదంతా ఫలం నువ్వు వదిలేసాయి అనేసి చెప్తారనమాట కృష్ణ.
ఏం చెప్పారు అర్జునుడికి? ప్రీవియస్ శ్లోకాస్ లో చదువుకున్నాం కదా, నీ డ్యూటీ నువ్వు చేయి, కర్మ గురించి మాతాజీ మాట్లాడుకున్నాము. మాతాజీ భగవద్గీత కూడా ఇక్కడే కురుక్షేత్ర యుద్ధంలోనే చెప్పారా? ఎగ్జాక్ట్లీ 18 days జరిగింది కదా. స్టార్టింగ్ లో అర్జున అస్సలు వినడానికి, అంటే ఐ మీన్ యుద్ధం చేయడానికి అవును, ఇక్కడ వాళ్ళ గురువులు వాళ్ళ నాన్నలు ఉన్నందుకు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం చెప్తారు, మిడిల్ ఆఫ్ ద, అంటే ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ ఉంటుందా, యుద్ధ భూమిలో మధ్యలో తీసుకెళ్లి నిలబెట్టు కృష్ణ, నేను చూడాలి ఎవరెవరు వచ్చారు యుద్ధానికి అనేసి చూడాలి అని అనుకుంటాడు అర్జున. అప్పుడు కృష్ణ తీసుకెళ్తారు, మిడిల్ లో నిలబడితే అక్కడ ఏమవుతుంది, అందరిని చూసి భావకం అయిపోతాడు కదా ఫుల్. నేను వద్దు, నేను తాత ముత్తాతలు గురువులు అన్నతమ్ములు అందరు ఉన్నారు ఇక్కడ, ఇంతమందితో నేను యుద్ధం ఎలా చేయాలి, నాకు వద్దనేసి ఎమోషనల్ అయిపోతారనమాట ఎవరు, అర్జున. సో అప్పుడు మళ్ళీ కృష్ణ అప్పుడు బోధిస్తారు ఈ భగవద్గీత అనేది. ఓకే, అది మనం ఇప్పుడు చదువుకుంటున్నాం ఇవన్నీ. ఓకేనా? ఓకే హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ బేటా, నైస్ క్వశ్చన్. నాగమణి మాతాజీ హరే కృష్ణ, ధన్యవాద్, ప్రణామ్ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. మాతాజీ ఇంకొక పాయింట్ మాతాజీ. చెప్పండి. కృష్ణుడు పడుకొని ఉన్నప్పుడు అర్జునుడును దుర్యోధనుడు వెళ్తారు కదా మాతాజీ. అవును. అయితే అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు కదా, కాళ్ళ వైపు. అయితే అప్పుడు ఏమంటాడు కృష్ణుడు అంటే, నేను ఫస్ట్ లేవగానే చూసింది కృష్ణుని కాబట్టి ముందే కృష్ణుని కోరుకోమంటానని చెప్తాడు మాతాజీ. ఎగ్జాక్ట్లీ అదే 100% అదే. ఫస్ట్ నేను ఎవరిని చూశానో, అందుకే ఇక్కడ గర్వం అనేది మనకు ఉండకూడదు అనమాట. ఆ కృష్ణ పాదం దగ్గర ఉంటే ఫస్ట్ ఎక్కడ కనిపిస్తామో అక్కడ ఉండాలి కదా. అందుకే మనం దర్శనం చేసుకునేటప్పుడు కూడా పాదం నుంచి చూసుకుంటూ వెళ్ళిపోతాం కృష్ణుడిని. ఇక్కడ మన కృష్ణ కూడా కనిపించేది కాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి అర్జునని ఫస్ట్ చూశారు. అప్పుడు అతను కూడా అంటాడు దుర్యోధన, నేను ఫస్ట్ వచ్చాను అనేసి ఆర్గ్యూ చేస్తాడు. బట్ కృష్ణ చెప్తారు కదా, నేను ఫస్ట్ వచ్చా, నువ్వు ఎవరు ఫస్ట్ వచ్చారనే కాదు, నేను ఎవరిని ఫస్ట్ వచ్చానో చూశాను కాబట్టి అర్జున్ని కోరుకోమంటానని చెప్తాను. అర్జునకి ఛాన్స్ ఇస్తారనమాట. ఆయన చిన్నాడు కూడా కదా దుర్యోధనకి. ఎక్కడ ఈయన భయపడుతూ ఉంటాడు దుర్యోధన, ఎక్కడ మళ్ళీ ఈయన అక్షోణి సైన్యం అడుగుతాడేమో అనేసి. లోపల ఎప్పుడు కృష్ణుని అడిగేసరికి ఫుల్ హ్యాపీ అయిపోతాడు, బయట మాత్రం ఊరికే జస్ట్ ఏదో బాధపడినట్టు ఫేస్ పెట్టుకుంటాడు. ఇవన్నీ మనం చదువుతాం నెక్స్ట్ ఫ్యూచర్ లో, విశ్వరూప దర్శనం అదంతా చదువుకునేటప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, చేద్దామా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం చేసేద్దామా? టైం అయింది 9:30 ఆల్రెడీ. సో అందరికి పనులు ఉంటాయి, ఎక్స్ట్రా టైం తీసుకున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అందరికి చక్కగా ఓపికగా కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. Yes. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికి పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా బాగా చెప్పిండ్రు. థ్యాంక్ యూ మాతాజీ. అంతా ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ వైష్ణవాస్. మీ దయ అందరిది. చక్కగా వినడానికి కూర్చున్నారు, నేను చెప్పగలుగుతున్నాను అంతే. నాదేం లేదు, గురువులు ఏం చెప్పారో అది ఫాలో అవ్వడమే అంతే. జస్ట్ అలా ఇలా అక్కడి నుంచి కాపీ పేస్ట్ అంతే, అది చేయడం మీరు అక్కడ ఫాలో అవుతుంటే మేము ఇక్కడ ఫాలో అవుతున్నాం. అంతే మాతాజీ. అంతా ఫాలో అవ్వడమే ఇక్కడంతా మనకి. అదే కదా డిప్లిక్షన్ నుంచి వచ్చింది, ఏది విన్నామో అదే చెప్పుకుంటూ పోవాలి. మనం ఎక్స్ట్రా యాడ్ చేయడానికి ఏమి ఉండదు, చేయకూడదు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సంప్రభుజీ చాలా లేట్ అయ్యింది, అండ్ చేద్దాము. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। द्वारकाधीश की जय, द्वारका धाम की जय। समवेत गौर शेष भक्त वृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। थैंक यू सो मच माताजी प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. మంగళాచరణం ఒకసారి పెట్టారా మీరు ఇందులో? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. మంగళాచరణము పెడతాను, ప్రేయర్స్ పెడతాం. ఇప్పుడే పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు కూడా ఇంత మాతాజీ. హరే హరి కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. గుర్తు పెట్టుకోండి, భాష్యం ఇంకొకసారి చదవండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.